పాట సంఖ్య హిందీలో 403వ పాట పాడుకుంటాం. प्रार्थना सुनने वाला प्रार्थना करो तूने कहा, स्वार्थहीनों के आए हैं, हम पर दृष्टि तू लगा, स्वार्थहीनों के आए हैं, हम पर दृष्टि तू लगा, तेरी भलाइयाँ सब भूल के, घर की भरपूर सब छोड़ के, तेरी भलाइयाँ सब भूल के, घर की भरपूर सब छोड़ के, इस संसार में हमने दुख और निंदा को लाया, इस संसार में हमने दुख और निंदा को लाया, प्रार्थना सुनने प्रार्थना करो तूने कहा, स्वार्थहीनों के आए हैं, हम पर दृष्टि तू लगा, स्वार्थहीनों के आए हैं, हम पर दृष्टि तू लगा, जैसे हमारे पुरखों ने तेरे निकट सब माना, जैसे पुरखों ने तेरे निकट सब माना, वैसे हम सब मानते, दोषी होकर क्रोधित किया, वैसे हम सब मानते, दोषी होकर क्रोधित किया, प्रार्थना सुनने प्रार्थना करो तूने कहा, स्वार्थहीनों के आए हैं, हम पर दृष्टि तू लगा, स्वार्थहीनों के आए हैं, हम पर दृष्टि तू लगा, जब हम सकती में आए और ने हमको निहारा, जब हम सकती में आए और ने हमको निहारा, मौका सब हमसे पाकर डांटा और हंसे किया, मौका सब हमसे पाकर डांटा से किया, प्रार्थना सुनने वाला प्रार्थना करो तूने कहा, हाथ
तू लगा। सनातन के ईश्वर दयालु, आशा तुझे पर के है। सनातन के ईश्वर दयालु, आशा तुझे पर के है। पास आए हैं, इनकार तो न करेगा। पास तो न करेगा। प्रार्थना सुनने वाला, प्रार्थना करो तूने कहा। प्रार्थहीनों के आए हैं, हम पर जो से तू लगा। स्वार्थहीनों के आए हैं, हम पर जो से तू लगा। प्रभु जी मुँह न छिपाना, अपना मार्ग दिखाना। प्रभु जी मुँह न छिपाना, अपना मार्ग दिखाना। अपने आत्मा से भर के हमको संपूर्ण करना। अपने आत्मा से भर के हमको संपूर्ण करना। प्रार्थना सुनने वाला, प्रार्थना करो तूने कहा। स्वार्थहीनों के आए हैं, हम पर दृष्टि तू लगा। स्वार्थहीनों के आए हैं, हम पर दृष्टि तू लगा। బైబిల్ ఎత్తి బైబిల్ పలుగు పాడుకుంటాం. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే. రండి, ఈ దినము ఉపవాస ప్రార్థన కొరకై మనము పరిశుద్ధ లేఖనాల నుండి కొన్ని మాటలు చూసుకొని ప్రార్థన చేస్తాం. आज के दिन उपवास प्रार्थना के लिए हम पवित्र शास्त्र में से वचन ध्यान करके प्रार्थना में जाएंगे. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక फिलिपियों की पत्री 3వ అధ్యాయం 3रा अध्याय. ఫిలిపియన్స్ చాప్టర్ 3 फिलिपियों की पत्री 3रा अध्याय వర్స్ 18 రీడ్ ఆల్ టుగెదర్. 18వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుంటాం. 18 वचन सब लोगों को मिलकर पढ़ेंगे. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. फिलिपियों की पत्री 3रा अध्याय 18 वचन. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు.
వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు चर्चा చెప్పి मैं बार बार की है ఇప్పుడు और जो ఏడ్చుచు रोकर कहता हूँ చెప్పుచున్నాను. अपनी ప్రభు సహాయం నిమిత్తమే ప్రార్థన చేసుకుంటాం. प्रभु की सहाय के निमित्त हम प्रार्थना करेंगे। ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామమును గణపరచడానికి, మీ పరిశుద్ధ గ్రంథం ఎత్తిపాటు ద్వారా మీను స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయం వందనాలు. ఆరంభ ప్రార్థనలో సహాయపడ్డారు. వాక్యం ధ్యానిస్తుండగా మీ కెరూబుల నుండి మీ స్వరాన్ని దయచేయము, మీ దాసుని ఖాళీ చేయము, సొంత తలంపులు కొట్టివేసి మీ దైవ తలంపులు దయచేయము. సంఘ క్షేమం నిమిత్తమై, ప్రార్థన భారం నిమిత్తమై కొద్ది లేఖనాలు, కొద్ది కారణాలు మీరు మాకు దయచేయి. వినడానికి, గ్రహించడానికి మా హృదయము, మా చెవులు తెరువుము. ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రాలు గుడ్డితనం కలిగించి నీ వాక్యం అర్థం కాకుండా చేసే స్థితిగతులను తప్పించు. దుష్టుని యొక్క మాయోపాయాల నుండి మా యొక్క దృష్టి, మా యొక్క కనులు, మా యొక్క చెవులు, మా యొక్క హృదయం నీ వైపు నుండి అటు ఇటు కొట్టుకొని పోకుండా కలవరపరిచే దుష్ట శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నా. ప్రార్థన భారంతో నింపండి. మీ మాటలు ఎవరెవరైతే నీ ప్రజలు వింటున్నారో వారందరిలో కూడా ప్రార్థన భారం దయచేయండి. మందిరంలో సమాజం కూడుకోలేని స్థితిగతులు ఉన్నప్పటికీ గృహాల్లో ఉండి కూడా ప్రార్థన చేసే అవకాశాన్ని మీరు మాకు ఇస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకోవడానికి ప్రజలలో భారం దయచేయండి. అలక్ష్య నిర్లక్ష్య వైఖరి తొలగించండి. ఆన్లైన్ సర్వీస్ అంతా కూడా మీకు మహిమకరంగా ఉంచండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. చదువుకున్న భాగాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. पढ़े हुए भाग को समझने के लिए परमेश्वर हमारी सहायता करे। అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. बहुत सारे लोग प्रभु यीशु मसीह का क्रूस के लिए विरुद्ध चलते हैं। వారి కొరకై పౌలు ఏం చేస్తున్నాడంటే అనేక పర్యాయాలు ఆ విధంగా నడవకూడదని చెప్తా वे వచ్చాడు. लोगों के लिए पौलुस ने बहुत बार उस रीत से नहीं चलना करके पौलुस कहता है, ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. अभी भी मैं रोते हुए कहता हूँ, ఏడుస్తూ చెప్తున్నాడు. और रोते हुए कहता है। కాబట్టి ఏడుస్తూ చెప్పడం అనగా ఏ వ్యక్తి కూడా ఆ యొక్క బాధ, శ్రమ లేనిది ఏడుపు రాదు. कोई भी व्यक्ति को वो दुख और संकट ना रहते हुए और रोना नहीं आता। ఏడుపు ఎప్పుడు వస్తుందంటే रोना कब आता है? ఎన్నోసార్లు చెప్పినప్పటికీ వినకపోయిన తర్వాత ఏడుపు వస్తుంది. बहुत बार बताने के बाद नहीं सुने तो तब रोना आता है। అదే మాట పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. वही बात पौलुस ने यहाँ कहता है, అనేక పర్యాయం నేను చెప్పాను, बहुत बार मैंने बताया, ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నాను. अभी मैं रो रो कर कहता हूँ, ఇప్పుడు భారంతో చెప్తున్నాను. अभी बोझ से कहता हूँ। ఈ మాట యొక్క అర్థం ఏంటంటే ఇప్పటి వరకు చెప్పినా మీరు గ్రహించలేదు. ये बात का मतलब ये है कि अभी तक मैं बताया फिर भी तूने ग्रहण नहीं किया। ప్రేమతో చెప్పాను, प्रेम से बताया, సామాన్యంగా మామూలుగా చెప్పాను, मामूली रीति से बताया, హెచ్చరించాను. चेतावनी दिया, ఇప్పుడు నేను ఏడుస్తూ చెప్తున్నాను. अभी मैं रो रो कर बताता हूँ। ఇప్పటికైనా మీ హృదయాలలో సిలువకు ఏదైతే శత్రువులుగా ఉన్నారో దాన్ని మానేయండి. अभी तक तुम लोग क्रूस के लिए जो विरुद्ध है उन्हें बंद करो। సిలువకు శత్రువులుగా ఎంతకాలం ఉంటారు? क्रूस का दुश्मन कब तक बन के रहोगे? ఎవరి కొరకు ఏడుస్తున్నాడు అంటే किसके యేసు ప్రభు సిలువకు శత్రువులైన వారి కొరకు ఏడుస్తున్నాడు. किसके लिए रो रहे कि जो प्रभु यीशु मसीह का क्रूस का विरुद्ध है वे लोग उनके लिए रो रहे। ఈ దినాల్లో కూడా యేసు ప్రభు యొక్క సిలువకు ఎంతో మంది శత్రువులుగా ఉన్నారు. आज के दिन भी प्रभु यीशु मसीह का क्रूस के लिए बहुत सारे लोग दुश्मन बनकर है। యేసు ప్రభు యొక్క సిలువ మార్గానికి శత్రువులుగా ఉన్నారు. यीशु मसीह का क्रूस का मार्ग के लिए दुश्मन बनकर है।
యేసు ప్రభు యొక్క శిలువ మార్గం అనగా శ్రమలతో కూడిన మార్గం. यीशु मसीह का क्रूस का मार्ग यानी संकट से मिला हुआ मार्ग है। అది శ్రేష్టమైన శుద్ధమైన శ్రేష్టమైన మార్గం. वो श्रेष्ठ उत्तम शुद्ध मार्ग है అది తప్పును ఒప్పని మార్గం. और वो गलती को ना मानने वाला मार्ग है తర్వాత తప్పిదములను క్షమించే మార్గం. और गलतियों को क्षमा करने के मार्ग है। అనేకులను ప్రేమించి తన యొద్దకు చేర్చుకునే మార్గం. बहुत लोगों को क्षमा करके अपने पास लेने के मार्ग है। కులము జాతి మతము పక్షపాతము లేని మార్గం. कुल जाति और कोई पक्षपात ना रहते हुए मार्ग है। అందరినీ ఒకే స్థితిగా చూసే మార్గం. सारे लोगों को एक सा रीति से देखने के मार्ग है। అందరి కొరకు ప్రార్థించే మార్గం. सब लोगों के लिए प्रार्थना करने के मार्ग है। అందరి కొరకు అందరినీ ప్రేమించే సంఘం. सब लोगों को प्रेम करने के कोलसिया है। అందరినీ ఆదరించే సంఘం सब लोगों को आदरण करने का కలిసియా. कोलसिया है। ఇప్పుడు ఈ మార్గానికి ఈ సంఘానికి లేక ఈ సిలువకు అనేకులు శత్రులుగా ఉన్నారు. ये मार्ग के लिए और ये कोलसी के लिए बहुत लोग दुश्मन बन करे। వారి కొరకై ఏడుస్తూ పౌలు అయ్యలారా సిలువకు శత్రులుగా ఉండకండి అని ఏడుస్తూ చెప్తా వచ్చాడు. और पौलुस ने कहता कि ये भाइयों तुम लोग क्रूस के लिए विरुद्ध मत रहो करके कहते हुए रो रहा। ఏడుస్తూ చెప్పడమే కాదు, रो रो कर कहने के ही नहीं, ఏడుపులో ఏడుస్తూ చేసే క్రియలు ఎన్నో ఉన్నాయి. रोते हुए करने के काम बहुत रे है। సామాన్యంగా ఏదైనా అవసరత వస్తే ఏడుచుకుంటూ ఎవరి దగ్గరికైనా పోతాం. सामान्य रीति से कोई जरूरत पड़ता है तो रो रोता है उनका पास हम जाते हैं। చదవడానికి కష్టమైతే ఏడుస్తూ పుస్తకం పడతాం. और पढ़ने के लिए तकलीफ होते हुए रोते हुए किताब पकड़ लेता है। పిల్లలైతే కొన్నిసార్లు తినడానికి కష్టమైతే ఏడుస్తూ తింటారు. बच्चे लोगों को खाने के लिए तकलीफ होते तो रोते हुए खाता है। చదవమంటే ఏడుస్తూ చదువుతారు. पढ़ो बोले तो रोते हुए पढ़ता है। ఏదైనా పని చేయమంటే ఏడుస్తూ చేస్తారు. कोई भी काम करो बोले तो रोते हुए करता है। ఈ దినమున పౌలు ఏడుస్తూ మనకు చెప్తున్నాడు. आज के दिन पौलुस ने रो रो कर हमसे कहता है। ఏం చెప్తున్నాడు? क्या कहता है? సిలువకు శత్రులుగా ఉండకండి, क्रूस का दुश्मन मत बन के रहो। లేక సిలువకు శత్రులుగా ఉన్న వారి కొరకు ఏం చేయాలి? क्रूस के लिए जो दुश्मन है वो लोग उनके लिए क्या करना है? ఏడుస్తూ మనం కొన్ని పనులు చేయాలి. रोते हुए कुछ काम हम करना है। ఏడుస్తూ చేయాలి. रोते हुए करना है। కొన్నిసార్లు ఏడుస్తూ కూర్చున్నామంటే ఏ పని చేయం. कुछ बार रोते हुए बैठे तो कोई काम नहीं करते। ఏడుస్తూ ఉంటాం, रोते हुए रहेंगे ఇక పని చేయలేం. काम नहीं करता। కానీ ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు ఏడుస్తూ చేసే పనులు. परमेश्वर के दास कहता है यहाँ पर रोते हुए करने के काम। చూడండి, కొన్ని విషయాలు దేవుని సహాయం ద్వారా మనం చూస్తాం. देखिए परमेश्वर सहायता के द्वारा कुछ हम वचन देखेंगे। మొదటి విషయం पहला विषय మొదటి సమూయేలు గ్రంథం. पहला शमूएल के पुस्तक మొదటి సమూయేలు గ్రంథం पहला शमूएल के पुस्तक మొదటి అధ్యాయం. पहला अध्याय మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. शमूएल की पहला पुस्तक पहला अध्याय 10వ వచనం. 10 वचन। బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. वे मन में व्याकुल होकर यहोवा से प्रार्थना करने और बिलक बिलक कर रोने लगे। ఇక్కడ ఏడుస్తూ ఏం చేస్తున్నారు? మొదటిగా रोते हुए यहाँ पर क्या कर रहे? ప్రార్థన చేస్తా ఉంది. प्रार्थना कर रहा था। ఎవరండి ఈమె? ये कौन है स्त्री? హన్నా. हन्ना। ఏడుస్తూ కూర్చోలా. रोते हुए नहीं बैठे। ఆమె అక్కరేంటి? उनका जरूरत क्या था? సంతానం లేదు. संतान नहीं है, అయ్యో నాకు పిల్లలు లేరు, मुझे बच्चे नहीं है, నేను గొడ్రాలను, मैं तो बिना बच्चे की हूँ, బాంజ్ స్త్రీ హూ, बांझ स्त्री हूँ। నేను అందరిలో కూడా నిందించబడుతున్నాను, मैं सब लोग उनके साथ निंदा आता है मुझे। అందరూ నన్ను నిందిస్తున్నారు, హేళన చేస్తున్నారు सारे लोग मुझे मजाक उड़ा रहे, निंदा कर रहे। అని ఏడ్చుకుంటూ సామాన్యం కూర్చోలా. रोते हुए सामान्य से बैठा नहीं।
ఏడుచుకుంటాము ఒక పని చేసింది. रोते हुए कुछ काम किया। ఏం పని అది? कौन सा काम? ప్రార్థన అనే పని. प्रार्थना का काम। ఏడుస్తూ ప్రార్థన చేసిన స్త్రీ, रोते हुए और प्रार्थना किया हुआ स्त्री है, కష్టంలో కూడా ప్రార్థనను మర్చిపోలేదు. और कष्ट में भी और प्रार्थना को नहीं भूली। ఇతరులను హేళన చేస్తా ఉంటే కూడా ప్రార్థన పక్కకు పెట్టలేదు. दूसरे लोग मजाक किए तो भी प्रार्थना बाजू में नहीं रखा। మందిరంలో తనకు సరైన గుర్తింపు లేకపోయినప్పటికీ ఆమె ఏమాత్రం ప్రార్థనను మర్చిపోలేదు. भवन में ठीक और निशान नहीं है, फिर भी वो चुपचाप ना बैठी। కాబట్టి ఏడుస్తూ ప్రార్థన చేసిన స్త్రీ అన్న. रोते हुए प्रार्थना किया हुआ स्त्री हन्ना। నేటి కాలంలో నీకు కూడా ఎన్నో శ్రమలు ఉండొచ్చు, और आज के दिनों में तुम लोगों को बहुत संकट होगा, కానీ लेकिन ఏడ్చుకుంటూ కూర్చుంటున్న మాత్రాన నీకు ప్రయోజనం ఏమి లేదు. रोते हुए बैठते रहे तो तुम्हें कोई फायदा नहीं है। నువ్వు ఏడ్చుకుంటూ కూర్చునే బదులు ఏడుస్తూ ఏం చేయాలి? तुम रोते हुए और चुपचाप रहने के बदले क्या करना है? ప్రార్థన చేయాలి. प्रार्थना करना है। ఎప్పుడు చేయాలి? कब करना? సమయమనక అసమయమనక ప్రార్థన చేయాలి. समय ना समय बोलते हुए प्रार्थना करने का। ఎక్కడ చేయాలి? कहाँ पर करना? ఎక్కడైనా చేయొచ్చు. कहीं पर भी कर सकता है। ఇంట్లో చేయాలా, घर में करना, మందిరంలో చేయాలా, भवन में करना, వ్యక్తిగతంగా, व्यक्तिगत रीति से, కుటుంబంగా, कुटुंब रीति से, సంఘముగా, कुलस्य रीति से। నీకున్న బాధ నిమిత్తమై, तुम्हारा जो दुख है इस कारण, నీకు పిల్లలు లేని కారణము చే तुम्हारा बिना बच्चे के कारण से పిల్లల కొరకు ప్రార్థన చేయి. बच्चों के लिए प्रार्थना करो। నీకు చదువు లేని కారణము చే చదువు కొరకు జ్ఞానం కొరకు ప్రార్థన చేయి. बिना पढ़ाई बिना ज्ञान के लिए तुम प्रार्थना करो। నీకు ఉద్యోగం లేని కారణం చే నీ ఉద్యోగం కొరకు ఏడుస్తూ ప్రార్థన చేయి. तुम्हें नौकरी नहीं है, नौकरी के लिए रोते हुए प्रार्थना करो। పిల్లల క్షేమం నిమిత్తమై, పిల్లల భవిష్యత్తు నిమిత్తమై ఏడుస్తూ ప్రార్థన చేయి. बच्चों का सुरक्षा के लिए, बच्चों का भविष्य के लिए रोते हुए तुम प्रार्थना करो। పిల్లలు పరిశుద్ధంగా ఉండాలని ఏడువు. और बच्चों लोग पवित्र से रहना करके रो। దైవజనుడైన యోబు परमेश्वर के दास अय्यूब తన పిల్లల నిమిత్తమై अपने बच्चों के निमित्त ప్రతి దినం ఏడ్చేవాడట, हर दिन रोता था, బలులు అర్పించేవాడట. बलि चढ़ाता था। దేని కొరకు? किसके लिए? ఎక్కడైనా నా పిల్లలు అపవిత్రపరచబడినారో ఏమో అని. कहीं पर भी मेरे बच्चे अपवित्र हो गए करके। కనుక బలులు అనగా నేటి కాలమున ప్రార్థన అనొచ్చు. और वेदी बोलो तो आज के दिन में प्रार्थना कह सकता है। ఏడుస్తూ ప్రార్థన చేయి, रोते हुए प्रार्थना करना, విలపిస్తూ ప్రార్థన చేయి. और विलाप करते हुए प्रार्थना करो। పని చేత కావడం లేదా? और काम करना नहीं हो रहा है क्या? దేవా పని చేయడానికి సహాయపడు, ఏడుస్తూ ప్రార్థన చేయి. हे परमेश्वर मुझे काम करने के लिए ताकत दो करके रोते हुए అనారోగ్యం ఉందా? तुम्हें बीमारी है? నిన్న ఒక సహోదరి చెప్తుంది, कल एक बहन बता रहा था, ఒక ఇంటికి పోతే एक घर में गया ఓ तो సహోదరి అన్నది, एक बहन ने कहा మీ ఇల్లు చాలా దూరం ఉంది, तुम्हारा घर बहुत दूर है, మీ ఇంటికి కనీసం హాస్పిటల్ కూడా దగ్గర లేదు तुम्हारा घर का नजदीक दवाखाना भी नहीं है అన్నది. बोला। అనగానే ఆ రెండవ స్త్రీ జవాబిస్తుంది, दूसरा स्त्री उत्तर देता है, నాకు ఏమొచ్చినా నేను దావకానే పోనైతే దావకానే ఎందుకు నాకు దగ్గర అన్నది. और मुझे कुछ ही आया तो दवाखाना पास क्यों मुझे करके कहा? ఏదైనా నేను పోను, मैं कुछ भी हो नहीं నా जाऊं, దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు. मेरा परमेश्वर मुझे चंगाई करेगा। పిల్లారా, प्रियों, దేవుని మీద ఉన్న భారం, దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవుని మీద ఉన్న నమ్మకం, परमेश्वर के ऊपर बोझ, जिम्मेदारी, विश्वास, ప్రార్థన. प्रार्थना। ఏదైనా అయితే నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను. जिस दिन मैं रोते हुए मैं प्रार्थना करता हूँ, నా ప్రార్థన నాకు జవాబిస్తుంది. मेरी प्रार्थना मुझे उत्तर देता है। తర్వాత బయటకు వచ్చాక बाद में बाहर आने के बाद ఆ సహోదరి విషయమై ఇంకో సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు. वो बहन के विषय में दूसरा भाई ने गवाही दिया। నేడు ఇక్కడ సంఘం ఉన్నదంటే आज यहाँ पे कोलोसिया है, इसका मतलब వారి యొక్క ప్రార్థన. उनकी प्रार्थना का फल। ఎప్పుడు చూడు कभी भी देखो, ఆమె ప్రార్థనలో ఉంటది. हमेशा वो बहन प्रार्थना करती रहती, పనులన్నీ పక్కకు పెట్టి सारे काम बाजू में रखती, మందిరానికి भवन में ఉదయకాలం 5 నుండి 7 सवेरे 5 बजे से लेकर 7 बजे గంటలు పోయి ప్రార్థన చేసి వస్తుంది. 2 घंटे प्रार्थना करके आती। వెంటనే ఆమెను పిలిచి అడిగాను, तुरंत उनको बुला के मैं पूछा, ఇది నిజమా ये सही है क्या? అంటే ఆమెన్నది, उसने कहा అయ్యా हाँ जी, మొన్న పోయిన
3 నెలల క్రితం దాకా పోయినా, और बीते 3 महीने से गया था, ఇప్పుడు నాకు ఇల్లు దూరం అయింది. अभी मुझे घर दूर हो गया। మళ్ళా ఇల్లు మార్చి మందిరానికి దగ్గర ఉండాలని ఏడుస్తున్నా. घर बदली करने के लिए, मंदिर का समीप रहने के लिए मैं रो रहा हूँ। నా ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడో నా కొరకు ప్రార్థన చేయండి. मेरे प्रार्थना परमेश्वर कब सुनेगा, मेरे लिए प्रार्थना करो। ప్రియ సహోదరి సహోదరుడా, प्रिय भाइयों बहनों, ఉదయకాల సమయంలో ఎందుకు చెప్తున్న విషయాలంటే, सवेरे के समय ये विषय मैं क्यों कहता हूँ, ఏడుస్తూ చేసే ప్రార్థనలో జవాబు ఉంది. रोते हुए करने के प्रार्थना में उत्तर है। ఏడుస్తూ కూర్చుంటే నీకే జవాబు లేదు. रोते हुए बैठे तो तुम्हें कोई उत्तर नहीं है। ఏడుస్తూ ఏం చేయాలి? रोते हुए क्या करना, ప్రార్థించాలి. प्रार्थना करना। ఏడుస్తూ ప్రార్థన చేసింది అన్న సంతానం కలిగింది. और रोते हुए प्रार्थना किया तो हन्ना को बच्चे हो गया। ఇంకా ఎంతో మంది దేవుని బిడ్డలైన వారు ఏడుస్తూ ప్రార్థన చేయగా వారి సమస్యలకు పరిష్కారం పొందినారు. और बहुत सारे लोग और रोते हुए प्रार्थना किया, उनका और भविष्य का प्रतिफल मिला। వారి సమస్యలకు పరిష్కారం దొరికింది. उनका समस्याओं का प्रतिफल मिला है, వారి ప్రార్థనకు జవాబు దొరికింది. उनका प्रार्थना का उत्तर मिला है। కనుక నీ ప్రార్థన జవాబు దొరకడం లేదా? तुम्हारे प्रार्थना का उत्तर नहीं मिल रहा है क्या? కారణం ఏంటంటే, कारण ये है నువ్వు कि ఎక్కడో నీకున్న బాధను బట్టి ఏడుస్తూ ఉంటున్నావు. कहीं पर भी तेरे और दुखों के कारण रो నీ रहे, శ్రమ ఏడుస్తూ ఎవరికో చెబుతున్నావు, और तुम्हारे परिश्रम संकट किसी को और बता रहे, కానీ ఏడుస్తూ దేవుని యొద్దకు రావడం లేదు. रोते हुए प्रभु के पास नहीं आ रहे। ఒకవేళ అదే మనుషులకు చెప్పే బదులు, अगर यदि मनुष्यों को बताने के అదే డాక్టర్లకు చెప్పే బదులు, डॉक्टर बताने के అదే बदले పై అధికారులకు చెప్పేదానికి బదులు और अपने बड़े अधिकारियों को ఏడుస్తూ बताएं, నీ దేవుని సన్నిధికి వస్తే నీ దేవుడు నీ కన్నీరును చూస్తాడు. रोते हुए तुम परमेश्वर सम्मुख में आए तो तेरे आंसू पहुंच నీ डालेगा। కన్నీరు దేవుని యొక్క కవీశ్వరంలో అనగా ఆ యొక్క బుడ్డిలో దాచబడి ఉన్నది. तेरे और आंसू का जो बूंद है और उनका जो गुड्डी में छिपा हुआ है, పరమేశ్వర్ కే పాస్ छिपा हुआ है. परमेश्वर के पास छिपा हुआ है। మన కన్నీరు ఏదో భూమి మీద పడేది కాదు. हमारा आंख की आंसू जमीन पर गिरने का మన नहीं, కన్నీరు దేవుని ఎదుగు చేరుతుంది. మన కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. हमारे आंसू परमेश्वर के पास पहुंच रहे, परमेश्वर देख रहे। హన్నా యొక్క కన్నీరు దేవుని ఎదుగు చేరగా దేవుడు స్వయంగా తన యొక్క అక్కరం తీర్చుతాడు. अन्ना आंसू बहाया, उनका आंसू बहा देखकर परमेश्वर उनके जरूरत पूरा అన్నా किया। ఎందుకు ఏడుస్తున్నావు? अन्ना क्यों रो रहे हो? నీకు పుట్టబోయే కుమారుడు ఒక దైవజనుడు అవుతాడు. तुमको जन्म होने वाला बच्चा परमेश्वर का दास बनेगा। చూడండి పిల్లలారా, ఎంత ఆదరణతో కూడిన మాట. प्रिय हो, कितने आदरण से मिला वो बात ఎక్కడో है। వచ్చింది ఈ ఆదరణ? ये कहाँ से आया? ఏడుపుతో కూడిన ప్రార్థనలోనే ఉంది జవాబు. रोते हुए प्रार्थना में ही है उत्तर, ఏడుపుతో కూడిన ప్రార్థనలోనే ఉంది ఆదరణ. रोते हुए प्रार्थना में है आदरण। పిల్లలారా, ఉదయకాల సమయంలో ఒక మంచి తీర్మానానికి వస్తాం. మన ప్రార్థన కూడా ఏడుపుతో కూడినదిగా ఉండాలి. प्रियो, सवेरे के समय में निश्चित में आएंगे, हमारे प्रार्थना रोते हुए रहना है। ఏదో ఇది భౌతికంగా కన్నీరు చూపెట్టే ఏడుపు కాదు. भौतिक रीति से आंख का आंसू दिखाने के जरूरत, ఇది అంతరంగంలో నుండి వచ్చే ఏడుపు. ये भीतर से आते हुए रोना है। నేను మాటి మాటికి ఓ మాట చెప్తా వస్తా. मैं बार बार एक बात कहते आता हूँ। ఓసారి एक बार ఓ సహోదరి వాళ్ళ తల్లి చనిపోయింది. एक बहन का माँ गुजर गई थी అసలు ఏడుపు రావట్లేదు. और बिल्कुल रोना नहीं आ रहे, ఒక్క చుక్క కూడా రావట్లేదు. एक बूंद भी नहीं आ रहे। ఎవరో చెప్తుండ్రు, कोई कहता है ఏడవకపోతే బాగుండదు, మీ తల్లి కదా, तुम्हारी माँ है ना, नहीं रोई तो अच्छा नहीं है। లోకం ఏమన్నా అనుకుంటది, हाँ, दुनिया वाले क्या कुछ सोचेगी। నీకు ఏడుపు రాకపోతే तुझे रोना नहीं आए तो కొంచెం అంత కళ్ళకు జెండుబాం పెట్టుకో, और आंख में झंडू बाम लगाओ, నీళ్లు గారుతాయి, आंसू बहेगा। అయిపోద్ది. हो जाता। ఎందుకు పెట్టుకున్నావు జెండుబాం అంటే, झंडू बाम क्यों लगाए बोले तो, ఏడిసి ఏడిసి తలనొస్తుందని చెప్పు. हाँ, रो रो कर सिर दुखराई करके बता दो। తలనొచ్చినట్టు తలనొప్పి తగ్గుద్ది, हाँ, सिर का दर्द भी कम हो जाएगा, తర్వాత ఏడిసినట్టు కూడా కనపడుద్ది. और रोया हुआ शरीर का भी दिखता है। పిల్లారా, यूं జెండుబాం పెట్టుకునే ఏడుపు కాదు ఇది. झंडू बाम लगा के रोना नहीं है, వేషధారణ ఏడుపు కాదు ఇది. वेशधारण की रोना పై नहीं है, రూపుల కొరకు ఏడిసి ఏడుపు కాదు ఇది. ऊपर दिखावट के लिए అసలు ఈ ఏడుపు మనుషులకు చూపెట్టుకునేది గానే ये కాదు. रोना मनुष्यों को दिखावट करने ఏడుపు का ఎవరికి కనపడాలి? रोना किसको दिखना? నీ సృష్టికర్త అయిన నీ దేవునికి కనబడాలి. तुम्हारा सृष्टिकर्ता परमेश्वर को నిన్ను दिखना। రక్షించి నీ కొరకు ప్రాణం పెట్టి నీ ప్రియ రక్షకుడైన యేసు ప్రభు కనబడాలి. तुम्हारे उद्धारकर्ता उद्धारकर्ता को तुम्हारा आंसू दिखना। ఏడ్చు ప్రార్థన చేయుచుండెను హన్నా. हन्ना रोते हुए प्रार्थना कर ఆ रहा था, ప్రార్థన దేవుడు చూచెను. वो प्रार्थना परमेश्वर ने తన देखा। బాధ ఏంటో చూశాడు. उनका दुख क्या है देखा, అమ్మా, నీ బాధ ఏంటి? उनका तुम्हारा निवारण क्या है, ఆ బాధ, तुम्हारा दुख क्या है,
తుమారి పరేషాని క్యా హై, तुम्हारी परेशानी क्या है? అప్పుడు ఆమె చెప్పింది, उसने कहा అయ్యా నాకు సంతానం లేదు. मुझे बच्चे नहीं है। వెంటనే దేవుడు సంతానం तुरंत ఇస్తాడు. परमेश्वर ने बच्चे दिया। కాబట్టి పిల్లారా, మొదటి ప్రార్థన. प्रियो, पहला प्रार्थना। ఏడుస్తూ పౌలు ఎందుకు చెప్తున్నాడు అంటే, रोते हुए पौलुस ने क्यों? ఏడుస్తూ ప్రార్థన చేయండి. रोते हुए प्रार्थना करो। ఏడుస్తూ ప్రార్థన చేసేవారు తక్కువైపోయారు. रोते हुए प्रार्थना करने वाला कम लोग हो गया శిలువకు శత్రువులు ఎక్కువైపోయారు. और दुश्मन लोग ज्यादा हो गया। ప్రార్థన చేయని వారు ఎక్కువైపోయారు. बिना प्रार्थना करने वाले సోమరులు ఎక్కువైపోయారు. और गुस्सा ज्यादा हो गया। తిండిపోతులు ఎక్కువైపోయారు. खाने वाले लोग ज्यादा, లోకాన్ని ప్రేమించేవారు ఎక్కువైపోయారు. दुनिया को प्रेम करने वाले बढ़ క్రీస్తుని गए ప్రేమించేవారు తక్కువైపోయారు. और मसीह को प्रेम करने वाले సువార్త कम हो गए। చేసేవారు తక్కువైపోయారు. सुसमाचार करने वाले कम हो సంఘంలో गए। ప్రార్థన చేసేవారు తక్కువైపోయారు. कलीसिया में प्रार्थना करने वाले कम हो ఓ गए। ప్రియమైన బిడ్డ, ఏడుస్తూ ప్రార్థన చేయి. हे प्रिय भाइयों बहनों, रोते हुए प्रार्थना నీ करो। పనులన్నీ ముగించుకొని, तुम्हारे सारे काम, ఒకవేళ నీకు సరైన సమయం లేకపోయినప్పటికీ तुम पर समय नहीं, కొంత సమయం దేవుడి కొరకు కేటాయించి थोड़ा समय प्रभु के लिए निश्चित ఆ करके, ప్రార్థన మామూలు ప్రార్థనగా ఉండకూడదు. वो प्रार्थना मामूली అది प्रार्थना है, ఏడుపుతో కూడిన ప్రార్థనగా ఉండాలి. वो रोते हुए रहने ఎప్పుడైతే प्रार्थना। నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తావో, जब तुम रोते हुए प्रार्थना నీ करेगा, పరమ తండ్రి యొక్క హృదయం కరుగుద్ది. तुम्हारे पिता का जो मन पिघल అయ్యో जाएगा, నా బిడ్డ ఏడుస్తున్నాడు. मेरे बेटी रो रहे हैं। కనుక పిల్లలు ఎప్పుడైనా ఏడుస్తా ఉంటే जब बच्चे लोग रोता रहे तो తల్లిదండ్రుల హృదయం కరుగుద్ది. माँ बाप लोगों का मन पिघल जाता అయ్యో है। ఏడుస్తా ఉన్నారు కదా, बच्चे लोग रो रहे हैं, అయ్యో చాక్లెట్ ఇస్తాను, చాక్లెట్ दूंगा, అయ్యో ఏడుస్తున్నారు కదా, रो रहे बच्चे, వాళ్ళకి అవసరమైంది ఇస్తాను, उनका जो जरूरत है అదే दूंगा। విధంగా నువ్వు ఏడ్చుకుంటూ నీ తండ్రి అయిన దేవుని ఎదుగుకు వస్తే, तुम रोते हुए तुम्हारे पिता के నీ पास आए तो అవసరత ఏంటో నిన్ను అడిగి तुम्हारा जरूरत क्या है నీ पूछकर అవసరం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. तुम्हारा जरूरत पूरा करने के लिए तैयार है प्रभु। కాబట్టి మొదటిగా పైలా. ఏడుస్తూ చేసే పనుల్లో మొదటి పని ఏడుస్తూ చేసే ప్రార్థన. रोते हुए के करने का जो पहला काम है रोते हुए प्रार्थना करना। ఎవరు చేశారు అంటే, कौन किया? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో पहला समूएल पहला अध्याय 10 वचन में హన్నా ఆ విధంగా ప్రార్థన చేసింది. हन्ना उसरी से प्रार्थना किया, ఏడుచు ప్రార్థన చేయుచుండెను. रोते हुए प्रार्थना कर रहा నేడు था। నీవు నేను కూడా ఏడుస్తూ ప్రార్థన చేయాలని హెచ్చరించబడుతున్నా. आज के दिन तुम हम रोते हुए प्रार्थना करना करके चेतावनी पा रहे हैं हम। సెకండ్లీ రెండవది दूसरा, సెకండ్ శామ్యూయేల్ రెండవ సమూయేలు दूसरा समूएल की पुस्तक, మొదటి అధ్యాయం. दूसरा समूएल पहला अध्याय, రండి, आइए రెండవ సమూయేలు మొదటి అధ్యాయం दूसरा समूएल पहला अध्याय 12వ వచనం. 12 वचन, రెండవ సమూయేలు మొదటి అధ్యాయం 12వ వచనం. दूसरा समूएल 1:12। సౌలును యోనాతాను యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. और वे शाऊल और उसके पुत्र योनातान और यहोवा की प्रजा और इस्राएल की घराने के लिए छाती पीटने और रोने लगे और सांझ तक कुछ न खाया, इस कारण कि वे तलवार से मारे गए थे। ఇక్కడ యుద్ధములో ఓడిపోయారు, కూలిపోయారని युद्ध में गिर गए करके, मर गए करके, ఎవరు? ఇంటి వారు అనగా ఇశ్రాయేలీలు, इस्राएलों के घराने దేవుని के ప్రజలు परमेश्वर प्रजा కూలిపోయారు. और गिर गया। ఆ కారణం చే సౌలు యోనాతాన్ ఏం చేస్తున్నారండి? और उस कारण शाऊल योनातान क्या कर रहा था? ఏడ్చుచు ఉపవాసం ఉండిరి. और छाती पीटते हुए रोने लगा, उपवास रहा। ఎప్పటిదాకా? कब तक? ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నారు. रोते हुए सांझ तक वे लोग उपवास रहा। కాబట్టి విశ్వాసులముగా చేసే రెండవ పని ఏంటంటే, विश्वास लोग करने के दूसरा काम यह है कि ఏడ్చుచు ఉపవాసం ఉండడం. रोते हुए उपवास रहना। ఏడుస్తూ మామూలు ఉండడం కాదు, रोते हुए मामूली नहीं रहना। ఏడుస్తూ తిని ఉండడం కాదు. रोते हुए खा के बैठना नहीं। కొన్నిసార్లు చెప్తారు, कुछ बार कहता है ఏడుస్తూనే ఉండాలా, रोते हुए रहना, తింటనే ఉండాలా. खाते भी रहना। వాస్తవమే, हाँ ठीक है। కానీ ఇక్కడ ఆత్మీకముగా సౌలు యోనాతాన్ చేసిన పని ఏంటంటే, आत्मनि से शाऊल योनातान ने क्या काम किया था? అయ్యో మా ప్రజలు కూలిపోతున్నారు, हमारे प्रजा लोग गिर जा रहे हैं, చనిపోతున్నారు, మర్ जा रहे, ఓడిపోతున్నారు, మర్ जा रहे, వారి కొరకై उनके लिए ఏడ్చు ఉపవాసం ఉంటా వచ్చారు. रोते हुए उपवास रहते हुए आया। రెండోదిగా दूसरा, ఉపవాసం అనేది దేవునికి ఎంతో శ్రేష్టమైన పని. उपवास परमेश्वर को उत्तम श्रेष्ठ काम है। ఉపవాసం ఉండి చేయడము उपवास रह के करने के काम దేవుని హృదయాన్ని, परमेश्वर అక్కడ దేవుని హృదయమును మారుస్తుంది, परमेश्वर के मन को बदल देता है, మన వైపు త్రిప్పుతుంది. हमारे ओर फेराता है। అయ్యో నా బిడ్డలు ఉపవాసం ఉన్నారు, और मेरी लड़की ఎంత उपवास బాధ है। ఉందో, कितना तकलीफ है ఎంత कि- కష్టంలో कितना ఉన్నారు. मैं కష్టం లేదు परेशान। ఉపవాసం ఉండరు, और बिना परिश्रम के उपवास బాధ नहीं లేదు ఉపవాసం ఉండరు. बिना दुख के నా उपवास नहीं। బిడ్డలకు ఎంత అవసరం ఉందో, मेरी प्रजा कितना నా जरूरत బిడ్డల బాధ ఏంటో. और मेरे बिजली का అయ్యో యుద్ధంలో ఓడిపోయారే, युद्ध में हार गया, ఆ శ్రమలలో పడిపోయారు, संकट में गिर गया, అనేకులు కూలిపోతున్నారు, बहुत लोग गिर जा रहे, వారు ఉపవాసం ఉన్నారు. वे उपवास रहा। కాబట్టి రెండవదిగా दूसरा, ఏడుస్తూ ఏం చేయాలండి? रोते हुए क्या करना? ఉపవాసం ఉండడం. उपवास रहना। ఈ దినములలో ఉపవాసం ఉండే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. आज के दिन में उपवास रहने वालों की संख्या गिनती कम हो गया।
మొదటిగా ప్రార్థనే తగ్గిపోయిందని చూశాం. पहला प्रार्थना कम हो गए करके देखा हमने। ఏడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరులే కనబడడం లేదు. रोते हुए करने के प्रार्थना करने वाले प्रार्थना परलोक नहीं दिखता है। ఉన్నారు, కొంతమంది ఉన్నారు. है लेकिन थोड़ा सा लोग है। రెండోదిగా दूसरा, ఏడుస్తూ ఉపవాసం ఉండేవారు కావాలి. रोते हुए उपवास रहने वाला लोग चाहिए। ఇది ఇంకా ఎంతో పెద్ద సమస్య. ये तो बहुत बड़ा समस्या है। ఈ దినాల్లో రకరకాల బలహీనతలు, आज के दिन में बहुत कम किस्म का लोग, ఆ కారణం చే ఉపవాసాలు उस ఉండలేకపోతున్నారు. कारण से उपवास नहीं रहा। కానీ ఇక్కడ సౌలు, యోనాతాను सौल योनातान సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నారు. सांझ के समय तक उपवास रहा। సరే, నేను ఒక విషయం చెప్తున్నాను. मैं एक विषय कहता हूँ, బలహీనులు ఉండలేకపోయినా कमजोर लोग ना रहे तो भी బలవంతులు, बलवान लोग, యవనస్తులైన వారు जवान लोग ఉండొచ్చు. रह सकता है। ఉపవాసం ఉండడం దేవునికి ఇష్టమైనది. उपवास रहना परमेश्वर का इच्छा का काम है। ఉపవాసంతో ప్రార్థన చేయడం ఎంతో మంచిది. उपवास के साथ प्रार्थना करना बहुत अच्छा है। అందుకు పౌలు इसलिए ఏడుస్తూ చెప్పే రెండో విషయం ఏంటంటే, पौलुस ने रोते हुए कहता है, दूसरा विषय ये है कि సిలువకు శత్రుడైన వారి కొరకు क्रूस का जो दुश्मन है वो लोग उनके लिए ఎట్లా ప్రార్థన చేయాలా? మీరు कैसा प्रार्थना करना तुम लोग? ఉపవాసముతో ఏడుస్తూ ప్రార్థన చేయాలి. उपवास के साथ रोते हुए प्रार्थना करना, ఏడుస్తూ ఉండాలి, रोते हुए रहना, ఉపవాసం కూడా ఉండాలి. उपवास भी रहना। ఏడుపు ఉపవాసం కలిస్తేనే దానిలో శక్తి పెరుగుతుంది. रोना उपवास मिले तो उसमें शक्ति बढ़ता है, ఒట్టి ఉపవాసం ఉన్న శక్తి లేదు, और उपवास रहे तो भी शक्ति नहीं है। ఒట్టి ఏడుపున్న శక్తి లేదు. रोना रहे तो भी शक्ति नहीं है। ఏడుపుతో ఉపవాసం ఉన్న వారి ప్రార్థనలో శక్తి ఉంది. रोने के साथ उपवास जो रहता है उनके प्रार्थना में शक्ति है। అందుకే ఉపవాస ప్రార్థనలో उपवास प्रार्थना में ఉపవాసంతో ఉన్నవారు మొదటిగా ప్రార్థన చేస్తే మంచిది. उपवास से जो उपवास में रहता है वो जो पहला प्रार्थना करता अच्छा है। ఒకవేళ బలహీనలుగా ఉంటే తింటే వారికి ఎట్లాగో తినొచ్చారు కాబట్టి వారికి తర్వాత సమయం దొరుకుతుంది. जैसे वे लोग कमजोर है, थोड़ा सा खा के आया है, वो बाद में प्रार्थना किया तो अच्छा है। ఉపవాసముతో ప్రార్థన చేసే వారి యొక్క ప్రార్థన గొప్పది. उपवास से जो प्रार्थना करता है उनकी प्रार्थना बड़ा है। అన్ని ప్రార్థనల్లో కూడా सारे प्रार्थनाओं में भी ఉపవాస ప్రార్థన ఎంతో గొప్పది. उपवास की प्रार्थना बहुत बड़ा है। యేసు ప్రభువును यीशु मसीह को శిష్యులు వచ్చి అడిగారు, चेले लोग आके पूछा, ప్రభువా మేము ఈ దయ్యాన్ని నిలగొడుతున్నాం కానీ పోతలేదు ఎందుకు? प्रभु हम लोग ये भूत को हकाल रहे लेकिन नहीं जा रहे, कारण क्या है? అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, यीशु मसीह ने कहा, ఉపవాస ప్రార్థన చేత తప్ప మరి దేని చేత కూడా ఆ సాతాను ఆ భూతం పోదు. बिना उपवास की प्रार्थना के द्वारा वो शैतान वो भूत नहीं जाएगा। అంటే గొప్ప కష్టం తొలగిపోవాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. बड़ा तकलीफ दूर होना है तो उपवास की प्रार्थना जरूरत है। ఎక్కడ ఉపవాస ప్రార్థన ఉందో जहाँ उपवास प्रार्थना है అక్కడ శ్రమ కష్టం అనేది वहाँ తొలగిపోతుంది. पर संकट तकलीफ दूर चले जाता है। ఉపవాసంతో ప్రార్థన చేయాలి. उपवास के साथ प्रार्थना करना ఎట్లు? कैसा? ఏడుస్తూ ఉపవాసం ఉండడం. रोते हुए उपवास रहना। మొదటిది ఏం చూసా? पहला क्या देखा? ఏడుస్తూ ప్రార్థన చేయాలి. रोते हुए प्रार्थना करना। రెండవది दूसरा ఏడుస్తూ ఉపవాసం ఉండాలి. रोते हुए उपवास रहना। మూడవ మాట तीसरा बात రెండవ సమూయేలు दूसरा सामुएल 15వ అధ్యాయం 15 अध्याय, రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం दूसरा सामुएल पुस्तक 15 अध्याय 30వ వచనం. ये 30 वचन। అయితే దావీదు ఒలువ చెట్ల కొండ ఎక్కుచు ఏడుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడుచుచు కొండ ఎక్కిరి. तब दावीद ने जैतून के पहाड़ की चढ़ाई पर सिर ढांके और नंगे पांव रोता हुआ चढ़ने लगा, और जितने लोग उसके संग थे और वे भी सिर ढांके रोते हुए चढ़ गए। ఇక్కడ దావీదు दावीद ఒలువ కొండ ఎక్కుతూ ఏడుస్తున్నాడు. जैतून पहाड़ को चढ़ते हुए रो रहा था। తర్వాత చివరి మాటలో बात में अंतिम बात में జనులందరూ తలలు కప్పుకొని ఏడుచుచు కొండ ఎక్కిరి. सारे लोग सिर ढांके हुए तो रोते हुए चढ़ गए। మూడవదిగా ఏడుస్తూ ఏం చేయాలండి? और तीसरा रोते हुए क्या करना? కొండ ఎక్కాల. और पहाड़ चढ़ना है। ఏడుస్తూ కొండ ఎక్కాలి. रोते हुए पहाड़ चढ़ना। ఏడిస్టోడు ఓ దగ్గర మూల కూర్చొని ఉంటాడు. रोते हुए एक जगह कोने में बैठा रहता है। అసలు ఏడిస్టోనికి కొండ ఎక్కడం చేతనైద్దా? और रोने वाले को पहाड़ चढ़ना होता है क्या उनसे? వాడు బలహీనుడై నిరసిల్లిపోతాడు. वो कमजोर होकर थक गए के కొండ ఎట్లా ఎక్కగలడు? पहाड़ कैसे चढ़ सकता है? కానీ ఇక్కడ దావీదు ఎక్కి చూపెట్టాడు. यहाँ पे दावीद ने चढ़ा के देखा। అందుకే దావీదు ఏమంటాడంటే, दावीद क्या कहता है? నేను ఎక్కలేనంత ఎత్తైన చోటికి నన్ను ఎక్కించుము దేవా. प्रभु परमेश्वर मुझे जितने अब मैं चढ़ नहीं सकता हूँ उतने पहाड़ के ऊपर चढ़ा दे।
ఎత్తలేనంత ఎత్తైన చోటుకి ఎక్కాల. जितने मैं नहीं चढ़ सकता हूँ उतने पहाड़ पर चढ़ा ఈ दो मुझे। ఎత్తైన చోటు ఏంటంటే और ज्यादा ऊंचे और యెరూషలేము. यरूशलेम యెరూషలేము ఎత్తైన స్థానంలో ఉంది. यरूशलेम ऊंचा स्थान में है, అదే పరమ యెరూషలేము అని కూడా చెప్పొచ్చు. वही परम यरूशलेम करके कह सकता है। గలతీ 4లో చూస్తాం, गलती 4 अध्याय में हम देखते हैं అది పైనున్న యెరూషలేము మనకు తల్లి అని చూస్తాం. वो जो ऊपर है यरूशलेम हमारी माँ है करके हम देखते हैं। యెరూషలేము ఎక్కడుందండి? यरूशलेम कहाँ पर है? పైన ఉంది. ऊपर है। ఆ పైకి మనము ఎక్కిపోవాలి. वो ऊपर में हम चढ़ के जाना है। ఆ ఎట్లా ఎక్కాలి అంటే कैसे चढ़ना है कि సంతోషం కాదు, खुशी के साथ नहीं, ఏడ్చుకుంటూ ఎక్కాలి. रोते हुए पहाड़ चढ़ना। ప్రభువా నేను ఎక్కుతున్నాను, నాకు సహాయం చేయము. हे प्रभु मैं पहाड़ चढ़ रहा हूँ, मुझे मदद सहायता करो, నా వల్ల అనేకుల్ని ఎక్కించుము. मेरे जैसे बहुत लोगों को चढ़ा दे। మొట్టమొదటి నేను సంపూర్ణముగా గురి చేరాలా. पहला मैं पूरा वो निशान पर चढ़ना है, ఎక్కడి వరకు ఎక్కాలో అక్కడి వరకు ఎక్కాలా. जहाँ तक चढ़ना है वहां तक मैं चढ़ना है। మధ్యలో నుండి కులి రాకూడదు కిందికి. बीच में से नीचे नहीं आना, సరిపోయిందని వెనకకు రాకూడదు. बस हो गए करके पीछे नहीं आना। కొన్నిసార్లు కొన్ని ప్రయాణాలలో అలసిపోయి వెనకకు తిరిగి వస్తారు. कुछ बार कुछ यात्रा में थक कर फिर वापस लौट कर आते, కానీ వెనకకు రాకూడదు. पीछे नहीं आना। ప్రభు చెప్పాడు, प्रभु ने कहा ఎవడైనా నన్ను వెంబడించగోరినేలా जो कोई मेरे साथ साथ चलना चाहता है వాడు నన్ను వెంబడించాలి. वो मेरे साथ चलना है। నాగటి మీద చేయి పెట్టేవాడు और जो हल्का ऊपर जो हाथ चलाता వాడు है వెనుక తట్టునకు చూడకూడదు. वो पीछे को और नहीं देखना। ప్రభువుని వెంబడించేవాడు प्रभु का साथ साथ चलने ప్రభు वाला, వైపే చూస్తూ प्रभु को और देखते हुए ముందుకే కొనసాగాలి, కానీ వెనుకకి ఏమాత్రం కూడా చూడకూడదు. आगे ही जाना, परंतु पीछे कभी नहीं देखना। కొండ పైకే చూడాలా, ఎక్కడం వైపే చూడాలి, కానీ వెనక చూడకూడదు. पहाड़ पे चढ़ते और देखना है, परंतु पीछे नहीं देखना। లోతుకు ఆ యొక్క దూతలు అదే చెప్పారు, लूत को दूत लोग वही कहा, అయ్యా వెనక చూడొద్దు. हाँ जी तुम आप पीछे नहीं देखना। వాళ్ళు బానే ఉన్నారు, కానీ లోతు భార్య వెనకకు చూస్తుంది. वो लोग ठीक है, लेकिन लूतू का जो पत्नी पीछे मुड़ कर ఎంత देखा, నష్టపోయిందండి. कितना नुकसान पाया। పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయటం ముందుగా प्रिय सवेरे के समय में हम प्रार्थना करने के నీ पहले ప్రార్థన, నీ ఉపవాసం తర్వాత నీ ఏడుపుతో కొండ ఎక్కడం వైపు ఉండాలి, గాని అయ్యో అలసిపోయాను దిగిపోతాను అనుకోకూడదు. तेरी उपवास की प्रार्थना रोते हुए तुम चढ़ता है, परंतु नीचे नहीं आना। దేవుని మార్గం శిలువ మార్గం నుండి మరలా వెనక వైపు చూడడానికి ఇష్టపడకూడదు. परमेश्वर के मार्ग क्रूस के मार्ग की ओर देखना, परंतु पीछे नहीं देखना। దావీదు ఎక్కుతా పోయాడు. दावीद पहाड़ चढ़ते गया। దావీదు ఒక్కడే కాదండి, दावीद अकेला नहीं, దావీదుతో ఉన్న జనులందరూ కూడా. दावीद के साथ जितने వాళ్ళు ఎవరండి? वो कौन है? భయంకర అప్పులతో ఉన్నవారు, बहुत कर्जे में थे, భయంకర శ్రమలు కలిగిన వారు, बहुत संकट में थे, వారు ఏడుస్తూ కూడా ఆ యొక్క కొండ ఎక్కుతూ ఉన్నారు. रोते हुए भी वो पहाड़ ऊपर ఈ जा रहे हैं। లోకంలో నీకు నాకు కూడా శ్రమలు లేకపోలేదు. इस दुनिया में तुम्हें हमें संकट है, రకరకాల శ్రమలు, बहुत किस्म का ఓ श्रम, వైపు కుటుంబములో, एक और ఓ వైపు పిల్లల ద్వారా, और बच्चों के భార్య द्वारा, ద్వారా, पत्नी के द्वारा, భర్త ద్వారా, पति के द्वारा, సమాజములో, समाज में, దేశములో, देश में, ఓ వైపు రోగాలు, एक तरफ रोग, ఓ వైపు बीमारी, ఉద్యోగాలు, एक तरफ नौकरी, రకరకాల శ్రమలు ఉన్నప్పటికీ बहुत किस्म संकट है, फिर भी ఈ ప్రభు మార్గములో ఈ కొండ మీద ఎక్కడం విషయంలో ఏ మాత్రం తగ్గిపోకూడదు. प्रभु के मार्ग में ये पहाड़ पर चढ़ना कभी नहीं तुम रुकना। నీకున్న శ్రమలు బట్టి ఏడుస్తూ కూడా కొండకెక్కాలి. तुम्हारा जो संकट के लिए रोते हुए भी पहाड़ का ऊपर जाना है। ఏడుస్తూ ఎక్కితేనే నీకు ఫలితం ఉంది. रोते हुए पहाड़ चढ़े तो तेरे लिए फायदा है। అందుకే ప్రభు అన్నాడు, इसलिए प्रभु ने कहा పరలోక రాజ్యం చేరాలంటే स्वर्ग राज्य पहुंचना है तो ఈ లోకంలో అనేక శ్రమలు పొంది క్రీస్తు రాజ్యం చేరాలి. इस दुनिया में बहुत संकट पाते हुए मसीह का ఈ राज्य, లోకంలో ఏడుపు లేకుండా, इस दुनिया में बिना ఈ रोते हुए లోకంలో శ్రమ లేకుండా और बिना संकट, క్రీస్తు రాజ్యం ఆ కొండ ఎక్కలేవు. मसीह का राज्य वो ఆ पहाड़ కొండ ఎక్కడానికి ఏడుపుతో ఎక్కాలి, वो पहाड़ चढ़ने के लिए रोते हुए चढ़ना శ్రమలు है, పొందుతూ ఎక్కాలి, संकट पाते हुए चढ़ना है। గాయపడుతూ ఎక్కాలి, बहुत घायल होते हुए అనేక సార్లు అపజయాలు, बहुत में अपजय, అనేక సార్లు ఓటమిలు, बहुत बार ओटमी, కొరతలు, कमगति, కొదువలు, अकाल నిరుత్సాహాలు, और निरुत्साह, ఎన్నో విరోధాలు बहुत तरह विरुद्ध, ఎన్ని ఉన్నప్పటికీ ये सब कुछ है, फिर भी అన్నిటి జయిస్తూ सब कुछ जय पाते हुए అన్నిటి ఏడ్చుకుంటూ रोते हुए इसका ऊपर మనం ఈ లోక సాగరాన్ని ఈదుకుంటూ పోవాలి. हम इस दुनिया के सागर में जो तीरते हुए जाना है। కొంతమంది कुछ लोग ఈ లోకంలో ఆయా శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేక బలవంతంగా మరణిస్తారు. इस दुनिया में संकट को ना सहते हुए जबरदस्त मर जाता है, ఏదో మందు తాగి, कोई दवा पीकर, ఏదో ఊరేసుకొని कोई फांसी लगाकर చచ్చిపోతారు. मर जाता है। కొంతమంది అంటారు, कुछ लोग कहते ఈ हैं లోకానికి ఈ లోకమైన సాగరం భయపడ్డాడు వాడు. और इस दुनिया के सागर को डर गया, కాబట్టి పిల్లరా, లోక సాగరంలో భయపడడం అవసరం లేదు. और दुनिया में कभी हम डरना ఈ नहीं, లోకమును ఈదుకుంటూ
दुनिया में तीरते हुए కొండ మన ఎదుట ఉన్న కొండపై మన లక్ష్యాన్ని ఉంచుతూ हमारे सामने में पहाड़ पर हमारा लक्ष्य रखकर అదే కల్వరి కొండ, वही क्रूस पहाड़, అదే క్రీస్తు సిలువ వేయబడిన కొండ, वही मसीहा जो क्रूस అదే पर डाला, గొల్గొతా కొండ, वही गोलगोता ఆ पहाड़, కొండ వైపు మన దృష్టిని మన గమనాన్ని పెడుతూ वो पहाड़ के ऊपर हमारे नजर लगाकर ఆ అటే చూస్తూ उधर ही देखते हुए బాధ నొప్పిని బట్టి ఏడుస్తూ दुख के तकलीफ के कारण रोते हुए బాధ ఉంది కదా అని और तकलीफ है करके కొండ ఎక్కడం అయిపోకు, पहाड़ रुकना बंद मत करो, బాధ ఉంది కదా అని दुख है करके ప్రార్థన చేయడం మానేయకు, और प्रार्थना करना बंद मत ఏడుపు करो, ఉంది కదా అని ఉపవాసం ఉండడం మానేయకు. रोना है करके उपवास ना रहे तो बंद करना। అందుకే చూస్తున్నా మొదటిగా इसलिए हम पहले ఏడుస్తూ కూడా ప్రార్థన చేయి, रोते हुए प्रार्थना करना రెండోది ఏడుస్తూ కూడా ఉపవాసం ఉండు, और रोते हुए भी उपवास रहना। మూడవది तीसरा ఏడుస్తూ కూడా కొండ ఎక్కడంలో ఆగిపోకు, ఎక్కుతాబో. रोते हुए पहाड़ चढ़ते जाना, चढ़ते नालगो उतरना। माटा। चौथा बात రండి ఇర్మియా గ్రంథం इर्मिया पुस्तक 31వ అధ్యాయం, 31 अध्याय, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31 इर्मिया 31 వర్స్ 9, 31 वचन, 9వ వచనం. 31 వారు वचन। ఏడుచుతూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు కాడా. वे आंसू बहाते हुए आएंगे और गिड़गिड़ाते हुए मेरे द्वारा पहुंचाएगा जाएंगे, और उन्हें नदियों के किनारे किनारे से और ऐसे चौरस मार्ग में से ले आऊंगा जिसमें वे ठोकर ना खाने पाएंगे, क्योंकि मैं इस्राएल का पिता हूँ और इफ्राइम का मेरा जेठा है। వారు ఏడ్చూ వస్తారు. वे रोते हुए आएंगे, ఎక్కడికి వస్తారండి? ఏడ్చుకుంటూ रोते हुए कहाँ నా आएंगे? సన్నిధికి ఏడ్చుకుంటూ వస్తారు, मेरे सम्मुख में रोते నా हुए आएंगे, మందిరానికి ఏడ్చుకుంటూ मेरा వస్తారు. भवन में रोते हुए आएंगे। నేను ఒక స్థలాన్ని వారి కొరకు సిద్ధపరిచాను, मैं एक स्थान उनके लिए ఆ नियमित किया, స్థలానికి వచ్చి వారు ప్రార్థన वो చేస్తారు. स्थान में आकर वो प्रार्थना దేవుడు करेंगे। ఏర్పాటు చేసే స్థలానికి రావడం ఎంతైనా అవసరం. परमेश्वर चुने हुए स्थान में आना जरूरत है। అయ్యో ఏడ్చుకుంటే ఎట్లా పోవాలా, రోతే हुए कैसे అయ్యో जाऊं? బలహీనంగా ఉన్నా ఎట్లా పోవాలా, कमजोर है मैं कैसे అయ్యో जाऊं? తుడుచుకుంటే ఎట్లా పోవాలా. मैं चुपते हुए అయ్యా कैसे जाऊं? ప్రియులారా, ఏ భేదం లేదు, कोई फर्क नहीं నీవే पड़ता। స్థితిలో ఉన్నా కూడా कोई स्थिति में रहो। ఏడ్చుకుంటూ అయినా కూడా దేవుని సన్నిధికి రావడం అవసరం. रोते हुए परमेश्वर सम्मुख में आना जरूरत है। నీ ఏడుపును నీ కన్నీటిని దేవుని సన్నిధిలో కుమరించు. तेरे रोते हुए आंसू बहाना परमेश्वर को उंडेल నీ दे, కన్నీటిని దేవుడు చూస్తాడు. तुम्हारे आंसू बहाना परमेश्वर देखेगा। వారు ఏడుస్తూ నా యొద్దకు వస్తారు. वे रोते हुए मेरे पास आएगा, ఏడుస్తూ ఎవరి యొద్దకు పోవడం కాదు, और रोते हुए किसका पास ఎవరి जाना? యొద్దకు పోయినా ఎడ సహాయం లేదు. किनके पास गए तो सहायता नहीं है, ఎవరి యొద్దకు వస్తే సహాయం किनके ఉంది, पास गए तो मदद ప్రభు है। యొద్దకు రావడం ద్వారా సహాయం ఉంది. प्रभु के पास आने में सहायता है। ఏడుస్తూ నా యొద్దకు వస్తారు. रोते हुए मेरे पास आएंगे। ప్రియులారా, నువ్వు ఏడుస్తూ వస్తున్నావు ఆయన యొద్దకు, प्रिय तुम रोते हुए आ रहे क्या? లేక ఏ బాధ లేకుండా, कोई दुख ना रहते हुए, ఏ చింత లేకుండా, कोई चिंता ना रहते ఏదో हुए, మామూలుగా పోవాలి కాబట్టి పోతున్నాము, मामूली से जाना है करके ఏదో जा रहे, మామూలుగా చేయాలి కాబట్టి చేస్తున్నాము, मामूली से करना है करके कर ఏదో रहे, అందరి ఎదుట చేయాలి, అందరి ఎదుట ఇయ్యాలి, అందరి ఎదుట పోవాలి అట్లా పోతున్నాను. सबके सामने देना है, सबके सामने जाना है करके जा रहे हैं। ప్రియ సోదరి సోదరుడు, ప్రియ భాయ్యో బహన్, కోరేది దేవుడు అది కాదు. और परमेश्वर वो नहीं चाहता है। నా సన్నిధికి నా ప్రజలు ఏడుస్తూ రావాలి. मेरे सम्मुख में मेरे प्रजा लोग रोते हुए आना है। ఏడుస్తూ అంటే ఏంటంటే रोते हुए का मतलब పశ్చాత్తాపముతో రావాలి. पश्चाताप के साथ आना। చేసిన తప్పిదములు ఒప్పుకుంటూ దాని కొరకు ఏడుస్తూ, దేవా నేను చేసింది తప్పే, దాన్ని బట్టి నాకు ఈ శ్రమ వచ్చింది, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రావాలి. किया हुआ गलती के कारण पश्चाताप के साथ रोते हुए परमेश्वर के पास आना है। ఎవరైతే ఏడ్చుకుంటూ ఆయన సన్నిధికి వస్తారో जो रोते हुए उनके सम्मुख में आएगा, వారి గురించి ఏం చెప్తున్నాడంటే, उनके बारे में क्या कहता है? ఏం చెప్తున్నాడండి, क्या कह रहे? నేను వారిని నడిపిస్తును, मैं उनको चलाऊंगा వారు తొట్టిల్లకుండా చక్కగా నడుస్తారు. और वो ठीक रीत से चलेगा। ఎక్కడికి వస్తారట? कहाँ पर आएगा? నీళ్ళ కాలువల యొద్ద నడిపిస్తాను, और पानी के नदियों के पास అంటే సమృద్ధి ఇస్తాను. समृद्धि देऊंगा। దేవుని యొద్దకు ఏడ్చుకుంటూ వస్తే దేవుడు సమృద్ధి ఇస్తాడు. रोते हुए परमेश्वर पास आए तो समृद्धि देता నీ है। దగ్గర తినడానికి ఏమి లేదా? तुम्हारे पास खाने के पास कुछ नहीं है, లాక్డౌన్ ఉందా? లాక్డౌన్ है, కష్టం ఉందా? तकलीफ है, ఉపవాసం ఉంటున్నావా? उपवास रहता है, భోజనం లేదా? भोजन नहीं है, డబ్బు లేదా? पैसा नहीं है, ఏడ్చుకుంటూ ఆయన యొద్దకు రా. रोते हुए उनके पास आओ, నీ కొరతలను తీసేస్తాడు, तुम्हारा अकाल कमी घटी को निकालेगा, నీకు సమృద్ధిని ఇస్తాడు, तुझे समृद्धि देगा, సంతృప్తి ఇస్తాడు, तुम्हें संतृप्ति నీటి देगा, కాలువ యోర యొద్ద నడిపిస్తాడు. पानी के किनारे में तुमको चलाएगा। ఎక్కడ ఉందండి సమృద్ధి? और कैसे समृद्धि? లోకంలో ఎక్కడ చూడు నీరు లేదు, दुनिया में पानी नहीं है, నీటికి కొరత వస్తుందట, पानी के लिए कमी घटी आएगा, భోజనం కొరత వస్తుందట, भोजन का कमी घटी వాక్యం आएगा, కొరత వస్తుందట. वचन का कमी घटी కనుక आएगा। ఎక్కడికి రావాలి నువ్వు? कहाँ पर आना तुम? ఏడుస్తూ దేవుని సన్నిధికి రావాలి. रोते हुए ఆ परमेश्वर దేవుని सम्मुख में సన్నిధిలో ఏముంది? परमेश्वर सम्मुख में क्या है? వాక్యమైన సమృద్ధి ఉంది, वचन नाम का समृद्धि है, వాక్యమైన నీరు ఉంది, वचन नाम का पानी है, వాక్యమైన పాలు ఉన్నాయి, वचन नाम का दूध వాక్యమైన है, భోజనం ఉంది. वचन नाम का भोजन है। ప్రియ సోదరి సోదరుడు, భుజించడానికి ఇష్టపడుతున్నావా? प्रिय भाइयों बहनों, तुम भोजन करने पसंद है? ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చి భుజించు. रोते हुए परमेश्वर सम्मुख में आके खाओ, ఏడుస్తూ
దేవుని సన్నిధికి వచ్చి దేవుడిచ్చే నీరు త్రాగు, रोते हुए परमेश्वर समुख में आके परमेश्वर देने वाला అప్పుడు पानी నీకు पियो, సమృద్ధి అయిన సంతృప్తి కలదు. तो तुझे समृद्धि रहेगा। దెన్ ఆఫ్టర్ ఫిఫ్త్, ఐదవది 5वां हम देखते हैं రండి ఇర్మియా గ్రంథం इर्मिया पुस्तक 50వ అధ్యాయం, 50 अध्याय, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 50, इर्मिया 50 4వ వచనం చదవండి. 50 4वां वचन पढ़िए। 4వ వచనం, ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారు యూదా వారు కూడి వచ్చెదరు, ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. यहोवा की ये वाणी है कि उन दिनों में इस्राएल और यहूदा के एक संग आएंगे, वे रोते हुए अपने परमेश्वर यहोवा का ढूंढने के लिए चले आएंगे। ఏడుస్తూ వస్తారట. रोते हुए దేని आएंगे, కొరకండి? किसके लिए? యెహోవా యొద్ద విచారించుటకై వస్తారు. यहोवा का पास पूछने ताकने దేవా के लिए। మేమేమి చేయాలి? प्रभु हम क्या దేవా करें? మేమేం చదవాలి? हम क्या ఏం पढ़- పని చేయాలి? क्या काम करना? ఎక్కడికి పోవాలి? कहाँ पर जाना? ఏం తినాలి? क्या खाना? ఏం ఇయ్యాలి? क्या देना? ఎట్లా ధరించాలి వస్త్రాలు? वस्त्र कैसे ఎట్లా धारण- మాట్లాడాలి? कैसे बात करना? అన్ని విషయాల్లో కూడా దేవుని యొద్ద విచారించడానికి వస్తారట. सारे विषय में परमेश्वर के पास पूछताछ करने के लिए आएंगे लोग। ఎట్లా వస్తారు? कैसे आएगा? మామూలుగా కాదు, मामूली विषय नहीं, ఏడ్చుకుంటూ. रोते हुए। ఎందుకు ఏడ్చుకుంటూ వస్తారంటే क्यों रोते हुए आएगा? ఇప్పటిదాకా విచారించకుండా ఎన్నో నష్టాలు పొందారు. अभी तक ना विचारण करते हुए नुकसान पाया, దేవుని అడగకుండా ఎన్నో పనులు చేశారు. परमेश्वर को ना पूछते हुए बहुत काम किया, దేవుని అడగకుండా ఎన్నో ప్రయాణాలు చేశారు. परमेश्वर ना पूछते हुए बहुत यात्रा దేవుని किया, అడగకుండా ఎన్నో ఉద్యోగాలు చేశారు. परमेश्वर को ना पूछते हुए దేవుని नौकरी అడగకుండా किया, చదువులు చదివారు, और परमेश्वर ना पूछते हुए खाना खाया, పడాయి కియా. पढ़ाई किया, దేవుణ్ణి అడగకుండా ప్రయాణాలు చేశారు. परमेश्वर ना पूछते हुए यात्रा किया, దేవుని అడగకుండా వివాహాలు చేసుకున్నారు. परमेश्वर को ना पूछते हुए దేవుని शादी किया, అడగకుండా ఇండ్లు కట్టినారు. परमेश्वर ना पूछते हुए घर దేవుని बनाए, అడగకుండా మందిరాలు కట్టినారు. परमेश्वर ना पूछते हुए भवन बनाए, దేవుని అడగకుండా డబ్బు సంపాదించారు. परमेश्वर ना पूछते हुए पैसा कमाया। అర్థమైందా? समझ में आया क्या? దాని ద్వారా ఎంతో నష్టం పొందారు. उनके द्वारा बहुत नुकसान पाया। అయితే ఇప్పుడు వీళ్ళు ఏడ్చుకుంటూ अब వస్తున్నారు. ये लोग रोते हुए आ रहे, ఎందుకు ఏడ్చుకుంటూ क्यों వస్తున్నారు? रोते हुए आ रहे? అయ్యా, हाँ जी, ఇప్పటిదాకా చేసింది నష్టమైంది अभी तक किया नुकसान हो गया కదా. है ना। లోకంలో సామెత ఉంది, दुनिया में कहावत है, తడిస్తే గాని గుడిసె కప్పడట. गीला हो गए तो ही अपना झोपड़ी ठीक करता है। ఆ, తడిసే వరకు గుడిసె విషయము గుర్తు రాదు. जब तक गीला नहीं होता तब तक वो झोपड़ी के बारे में याद नहीं आता। ఓసారి తడిసినాకనే అయ్యో నా గుడిసె కారుతుంది, దాన్ని కప్పాలా, బాగు చేసుకోవాలనిపిస్తుంది. एक बार गीला होने के बाद में पानी गिर रहे हैं, उनको ठीक सुधारना करके याद आता है। అదే విధంగా మన జీవితంలో उसी కూడా रीति हमारे जीवन में भी ఒకసారి ప్రభువును అడగకుండా చేసి నష్టపోయిన తర్వాతనే एक बार प्रभु को बिना पूछे और नुकसान पाने के बाद రెండోసారి दूसरा बार ప్రభువా నేనేం చేయాలా, प्रभु मैं क्या करूं, నేను ఎట్లా పోవాలా, मैं कैसे जाऊं, నేనేం చేయాలా, मैं क्या करूं, ఇది యోగ్యమేనా కాదా, ये योग्य है कि नहीं है। అప్పుడు దేవుని యొద్ద అడిగి చేయడానికి ఇష్టపడతారు. परमेश्वर के पास पूछने के लिए तब इच्छा आता है। ఏదైనా నష్టం జరిగితే భయం ఉంటుంది. कोई नुकसान हुआ तो डर रहता है। కాబట్టి इसलिए ఈ ప్రజలు కూడా, ये ఇశ్రాయేలు కూడా इसराइल लोग भी ఏడుస్తూ रोते हुए యెహోవా యొద్ద यहोवा का पास విచారణ చేయడానికి వస్తున్నారు. विचार पूछताछ करने के लिए आ रहे हैं। ఎందుకంటే విచారణ చేయడానికి ఏడుస్తూ ఎందుకు రావాలి? और पूछताछ करने के लिए रोते हुए क्यों आना, ఏడుస్తూ ఎందుకు రావాలి रोते हुए क्यों आना? అంటే ఏదో బాధ కలిగి. कोई दुख हुआ। మన ఒక సహోదరి ఏడుస్తూ ఫోన్ చేసి परसों एक बहन ने रोते हुए प्रार्थना किया, पूछा, ఫోన్ చేసింది फोन किया, ఏడుస్తూ. रोते हुए फोन किया। సామాన్యంగా ఏడుపు ఎందుకు వస్తుందండి? सामान्य से रोना क्यों आता है? ఏదైనా బాధ కలిగితేనే వస్తుంది. कोई दुख है तो ही तभी याद आता है। ఏమైందమ్మా? क्या है वो बहन? ఏం లేదన్నా, कुछ नहीं भैया, పెండ్లి పెట్టుకున్నాం గాని शादी रख लिया लेकिन పెండ్లి క్యాన్సిల్ అయింది. और शादी कैंसिल हो गया, ఏడుస్తాం. रोता है। ప్రార్థన చేయండి. प्रार्थना करो ప్రియ సహోదరి సహోదరుడా, ये भाइयों बहनों, దాని కొరకే మనం ఏం చేయాలి అంటే उनके लिए हम क्या करना है? చేసే పని ఏది కూడా నష్టం కాకుండా నిమిత్తమై करने के काम जो भी नुकसान ना होते हुए యెహోవా యొద్ద यहोवा का पास ఏడ్చుకుంటూ रोते हुए విచారణ చేయాలి. और पूछताछ करना, దేవా చేసేది చేస్తున్నాను, और प्रभु जो करने का कर रहा ఇది हूँ క్షేమమేనా కాదా? ये सुरक्षा है कि नहीं है? దేవుని ద్వారా జవాబును పొందాలి. परमेश्वर के पास उत्तर पाना है, దేవుని చిత్తాన్ని కనుగొనాలి. परमेश्वर की इच्छा को जान लेना। ఆ తర్వాతనే उनके बाद కొంత ఆలస్యమైనా కూడా ఆ పనిని ఆరంభించాలి. थोड़ा देरी हो गए तो भी वो काम को आरंभ करना, కానీ తొందరపడి और गड़बड़ करके ఏ విషయంలో కూడా कोई विषय में యెహోవాను విచారించకుండా పని చేసి నష్టపోకూడదు. यहोवा को ना पूछते हुए नुकसान नहीं पाना। అందుకే ఇక్కడ 5 విషయాలు చూస్తా వచ్చా. 5 विषय देखा। ఏడుస్తూ ప్రార్థన చేసింది హన్నా, रोते हुए प्रार्थना किया हन्ना, ఏడుస్తూ ఉపవాసం ఉన్నారు సౌలు యోనాతాను, और रोते हुए और उपवास रहा सौल और योनातान, ఏడుస్తూ కొండ ఎక్కారు దావీదు జనులు. रोते हुए पहाड़ पर चढ़ा दावीद और उनके प्रजा लोग। ఇక 2 సందర్భాలు ఇశ్రాయేలు విషయం చూశాం. और 2 संदर्भ इस्राएलियों के बारे में देखा। ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చారు, रोते हुए प्रभु का सम्मुख में आया, ఏడుస్తూ యెహోవా యొద్ద విచారణ చేశారు. रोते हुए यहोवा के पास पूछताछ किया,
ఇప్పుడు మనం కూడా अभी हम लोग भी ఏడుస్తూ చేసే పనులు 5 పనులు रोते हुए करने का 5 काम है, గుర్తున్నాయా? याद है? ఏం చేయాలా ఏడుస్తూ? क्या करना रहा रोते ప్రార్థన చేయాలి. प्रार्थना करना, 2 दूसरा ఉపవాసం ఉండాలి. उपवास रहना, 3 तीसरा కొండ ఎక్కాలి అంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందే విషయంలో ఆగిపోకూడదు. और पार चढ़ने के मतलब आत्मिक विषय में जाना रुकना नहीं, 4వదిగా चौथा దేవుని సంధికి రావాలా. परमेश्वर समुख में आना, 5వదిగా पांचवा ఏడుస్తూ దేవుని యొద్దనే విచారణ చేయాలి. रोते हुए परमेश्वर के पास ही पूछताछ करना, బయలు ప్రవక్తల యొద్ద కాదు విచారణ बैल చేసేది. भविष्यवक्ता लोगों के पास नहीं, దొంగ ప్రవక్తల యొద్ద కాదు విచారణ चोरी చేసేది. चोर भविष्यवक्ता लोगों के पास नहीं। పోయిన వారం మనం చూస్తా गए వచ్చాం. हफ्ते में हम देखा ఆహాబు आहाब ने 400 మంది ప్రవక్తల దగ్గర 400 भविष्यवक्ता लोगों के पास విచారణ చేశాడట. पूछताछ किया। అప్పుడు యోషపాత్ అన్నాడు, यहोशापात ने कहा దేవుని ప్రవక్త ఎవరు కూడా లేరా ఇక్కడ? यहाँ पे परमेश्वर का भविष्यवक्ता कोई అంటే नहीं है। యోషపాత్ గుర్తుపట్టారు వీళ్ళంతా దొంగ ప్రవక్తలని. यहोशापात ने जान लिया कि ये सब चोर भविष्यवक्ता लोग అప్పుడు हैं। ఆహాబ్ అంటాడు, आप कहता है ఒకడు ఉన్నాడు एक व्यक्ति है కానీ ఎప్పటికీ నాకు విరోధమే చెప్తాడు. हमेशा मेरे बारे में विरुद्ध ही कहता है। అప్పుడు యోషపాత్ అన్నాడు, यहोशापात ने कहा ఆయనే దేవుని ప్రవక్త. कोई परमेश्वर का ఒక్కసారి भविष्यवक्ता- విలువ ఆయనను. एक बार बुलाओ उसको। ప్రియులారా, प्रियो ఎంత గొప్ప మాటలు. कितने बड़े बात है। యెహోవా యొద్ద విచారణ చేయాలి. यहोवा के पास पूछताछ करना, ఎక్కడో దొంగ ప్రవక్తల యొద్ద, कई चोर भविष्यवक्ता ఎక్కడో लोग, అబద్ధ ప్రవక్తల कोई యొద్ద, झूठा भविष्यवक्ता ఎక్కడో लोग, బయలు ప్రవక్తల యొద్ద, कोई బయలు ప్రవక్తల ఎక్కడో పాస్, లోకం యొద్ద, कोई दुनिया के ఎక్కడ पास, తంత్రజ్ఞుల యొద్ద, మంత్రజ్ఞుల యొద్ద. कोई तंत्र मंत्र लोगों के पास। ఈ దినం పెళ్లి పెట్టుకోవాలా, आज के दिन शादी ఈ रखना, దినం ప్రయాణం చేయాలా, आज के दिन यात्रा ఈ करना, దినం ఎంగేజ్మెంట్ आज చేసుకోవాలా, दिन engagement ఈ చదువు చదవాలా, ये पढ़ाई करना है ఎవరి क्या? యొద్దకో పోకు, किनके पास मत जाओ, ఎవరి యొద్దకు రావాలా, किनके पास आना నీ है? సృష్టికర్త నీ రక్షకుడైన యేసు ప్రభు యొద్దకు రా. तुम्हारा सृष्टिकर्ता उद्धारकर्ता प्रभु यीशु నీ मसीह के पास आओ। విచారణ ఆయన యొద్ద పెట్టు. तुम्हारा पूछताछ उसको उनके पास रखो। నీ ఫైలు ఆయన యొద్దకు తెచ్చి కుమ్మరి. तुम्हारे फाइल उनके पास आके నీ उंडेल दो। ఫైల్ మీద నీ ప్రశ్నల మీద ఆయన సంతకం చేసి జవాబిస్తాడు. तेरे प्रश्न और उसका ऊपर और उत्तर देगा। నిస్సహాయుల యొద్దకు, निस्सहायक लोग पास, మట్టి స్వరూపాల దగ్గరకు मिट्टी का स्वरूप నీ लोग, ప్రశ్నలపై ఎందుకు పెడతావు? तेरे प्रश्न वहाँ क्यों వాళ్ళ रखते हो? ద్వారా జవాబు రానే రాదు. उनके द्वारा उत्तर नहीं मिलता। నీకు జవాబు రావాలంటే तुझे उत्तर आना है तो నీ దేవుని ద్వారా జవాబు तुम्हारे పొందాలి. परमेश्वर के द्वारा उत्तर पाओ। ప్రియ సోదరి సోదరుడా, ये भाई बहन, ఎవరి కొరకు ఈ పనులు చేయాలి మనం? किनके लिए ये काम ఎవరి करना, కొరకు ప్రార్థన చేయాలి? किन्हें क्या ఎవరి కొరకు ఉపవాసం ఉండాలి? किसके लिए उपवास रहना? ఎవరి కొరకు కొండెక్కాలి? किसके लिए पार चढ़ना, ఎవరి కొరకు దేవుని సన్నిధికి రావాలి? किनके लिए ఎవరి परमेश्वर- కొరకు విచారణ చేయాలంటే किनका विचार करना? సిలువకు శత్రువులైన వారి కొరకు భారముగా ప్రార్థన जो చేయాలి. क्रूस का दुश्मन है वो लोग उनको जिम्मेदार से प्रार्थना करना। చివరిగా अंत में రోమా పత్రిక रोमियो की पत्री, రండి. आइए రోమిల్ రాసిన పత్రిక रोमियो की पत्री 5వ అధ్యాయం. 5 अध्याय, రోమా పత్రిక रोमियो की पत्री 5వ అధ్యాయం 5 अध्याय 10వ వచనం. 10 ఏలనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. क्योंकि बैरी होने की दशा में और उसके पुत्र की मृत्यु के द्वारा हमारा मेल परमेश्वर के साथ हुआ, तो फिर मेल हो जाने पर उसके जीवन के कारण हम उद्धार क्यों ना पाएंगे। సిలువకు శత్రులైన మనల్ని రక్షించుకున్నాడే, जो क्रूस का दुश्मन है हम लोग को उद्धार में लिया, రక్షించబడిన మనం जो उद्धार पाए हम लोग। ఇంకెంతమంది సిలువకు శత్రువులు ఉన్నారు? और कितने लोग क्रूस का दुश्मन है। కొన్నిసార్లు మన ఇంట్లోనే దేవుడు యేసు ప్రభు సిలువకు శత్రులుగా और ఉంటారు. कुछ बार हमारे घर में भी परमेश्वर क्रूस का వాక్యానికి శత్రులుగా वचन का ఉంటారు. विरुद्ध సంఘానికి శత్రులుగా कोलसिया ఉంటారు. का दुश्मन है, క్రమానికి శత్రులుగా प्रेम ఉంటారు. का दुश्मन रहता कोलसिया का, సేవకు శత్రులుగా ఉంటారు. सेवक के लिए जो బలిపీఠానికి శత్రులుగా ఉంటారు. वेदी के लिए दुश्मन बन के సిలువకు रहता, శత్రులుగా ఉంటారు. क्रूस का दुश्मन बन के रहता है। ఇంట్లో, घर में, సమాజంలో, समाज में, మనమున్న ఇరుగు పొరుగు हम जो आजू बाजू में అందరి కొరకు ప్రార్థన सबके చేయాలి. लिए प्रार्थना करना। ప్రభా, हे प्रभु, నేను కూడా ఒకప్పుడు శత్రువుగా ఉంటుంది, मैं भी पहले एक दुश्मन थे, నన్ను మార్చినావు. मुझे बदल किया, నా ఇంటి వారిని మార్చు. मेरे घर का लोग बदल करो। ఎంతమంది ప్రభువును అంగీకరించలేదు, जितने लोग प्रभु का इनकार नहीं किया, వారందరూ కూడా సిలువకు శత్రువులు అని వాక్యం చెప్తుంది. वे सारे लोग क्रूस का दुश्मन लोग कह करके वचन कहता है। కాబట్టి ఆ శత్రుత్వం నుండి वो తప్పించుకొని दुश्मनपन से बचना, ప్రభువుకు మిత్రులమై प्रभु का दोस्त ప్రభువును बनकर గణపరిచే प्रभु को వారిగా, बड़ाई करने के में, ఏడుస్తూ ఆయన సంధికి వచ్చేవారు, रोते हुए उनके सम्मुख में आना, ఏడుస్తూ ప్రార్థన రోతే చేసేవారు, हुए प्रार्थना करना, ఏడుస్తూ ఉపవాసం ఉండేవారు, रोते उपवास रहने वाले, ఏడుస్తూ ఆయన యొద్ద విచారించేవారు, रोते हुए उनके पास पूछताछ करने वाले, ఏడుస్తూ కొండ పరలోకం చేరేవారిగా रोते रोते हुए पहाड़ से स्वर्गराज ఆయన पहुंचने का। మనల్ని సిద్ధపరచును గాక. उसने हमको तैयार कर सके, ఆ విధంగా మనం కొంత సమయం ప్రార్థన చేస్తాం. उससे से हम लोग थोड़ा समय प्रार्थना करेंगे। గత వారం అంతా కూడా జరిగిన పరిచర్య बीते हफ्ते में जो किया हुआ परिचर्या క్రమంగా జరిగినట్లు ప్రార్థన नियम చేస్తాం. के अनुसार चलने के लिए प्रार्थना में याद करेंगे। యథావిధిగా नियम के अनुसार రాబో వార పరిచర్య आने वाले हफ्ते की परिचर्या ప్రభు చిత్తానుసారంగా రేపు ఉదయకాలం 9 గంటలకు ఆరాధన కలిగి ఉంటాం. प्रभु के इच्छे के अनुसार कल सवेरे 9 बजे आराधना रहेगा। ఆన్లైన్ వర్షిప్. ऑनलाइन द्वारा वर्शिप। దయచేసి మీ గృహాల్లోనే ఉండి వాక్యాన్ని విని कृपया अपने घर में रह के वचन सुनकर అటు తర్వాత उनके बाद 12:30 నుండి 12:30 से
1 వరకు ప్రభు బలలో పాలు పొందే సమయం కలిగి ఉంటాం. 1 बजे तक मेज में भाग लेने का समय पाके रहेंगे. బేతేల్లోనైనా बेतेल में हो, నూతన యెరూషలేమునైనా नया यरूशलेम में हो, బలలో పాలు పొందడానికి ఆ సమయం అందరూ రావచ్చు. मेज में भाग लेने के लिए सब लोग आ सकता है. తిరిగి సాయంకాలం 5 గంటలకు సువార్త కూడిక ఉంటుంది. शाम को 5 बजे सुसमाचार का मीटिंग रहेगा. యథావిధిగా వార కార్యక్రమాలు జరుగుతాయి. नियम के अनुसार और मीटिंग रहेगा. మీకేమైనా అవసరాలు బలహీనతలు అక్కర్లు ఉంటే మాకు తెలియజేయండి, ప్రార్థన చేస్తాం. खास कमजोरी है और कोई प्रार्थना का विषय है में आप हम लोग को बताइए, ప్రార్థన చేస్తాం. प्रार्थना करेंगे. ఏ విషయంలో కూడా దుఃఖపడొద్దు, అన్ని విషయాల్లో కూడా ప్రభు మీద ఆధారపడతాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసిన తర్వాత ఆన్లైన్లో ఆఫ్లైన్లో ప్రార్థన సమయం కలిగి ఉంటాం. ప్రభు చిత్తమైతే ఆన్లైన్ సర్వీస్లో యూట్యూబ్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ కారణంచే కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాము. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, హెబ్రోన్ చంద్రపూర్ అనే ఛానల్ని. ప్రభు చిత్తమైతే రేపటి ఆరాధన లైవ్ ప్రత్యక్ష ప్రసారం హెబ్రోన్ చంద్రపూర్ అనే ఛానల్ నుండి కొనసాగిస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవా, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఇయమందును పరమందును సర్వాధికారం పొంది ఉన్న దేవా స్తోత్రాలు. ఉపవాసములతో కన్నీటితో జాగరణలతో ప్రార్థన చేయడానికి మీ సంధి నడిపించారు, స్తోత్రాలు. ఆరంభ ప్రార్థనలు తొడుగున్నారు, పాటల్లో వాక్య ధ్యానంలో పౌలు ఇప్పుడు నేను ఏడుస్తూ మీకు చెప్తున్నాను. ఏం చెప్తున్నాను అంటే, సిలువకు శత్రులై ఉన్నారు, అట్టి వారి కొరకు మీరు ఏడుస్తూ ప్రార్థన చేయండి, ఏడుస్తూ ఉపవాసం ఉండండి, ఏడుస్తూ ఆత్మీయ అభివృద్ధి చెందండి, కొండ ఎక్కండి, ఏడుస్తూ నా సన్నిధికి రండి, ఏడుస్తూ నా యొద్ద విచారణ చేయండి. 5 మాటలు మాతో మాట్లాడినారు. మా జీవితంలో కూడా మేము ఏడుస్తూ పశ్చాత్తాపముతో మా హృదయంలో చేసే తప్పుల విషయమే ఒప్పుకుంటూ సరిచేయబడుతూ మీరు ఆకడను కాంక్షించే వారిగా చేయండి. లోకంలో సంచరిస్తున్న తెగులను బట్టి, లోకంలో పెరుగుతున్న దుష్టత్వాన్ని బట్టి, లోకములో సిలువకు శత్రులైన వారిని బట్టి, నా ఇంటి వారు, నా స్వజనులు, ఇరుగు పొరుగు, నా జిల్లా వాసులు, నా దేశవాసులు, నా భారతీయులు, సహోదరులు సహోదరీలు, మా ప్రాంతీయ వాసులు అందరి కొరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాం. ఎన్నోసార్లు నీ వార్త వినబడుతుంది, కానీ వినకుండా నిర్లక్ష్య వైఖరితో ప్రాణాలు కోల్పోతున్నారు, నరకానికి ఆవుతైపోతున్నారు. కానీ యేసును అంగీకరించిన వారు కారు. అయితే నేడు మా ప్రార్థన దుఃఖంతో విలపిస్తూ మా దేశం కొరకై, మా జిల్లాకు, చంద్రపూర్ జిల్లా పల్లార్షా పట్టణం ప్రార్థిస్తున్నాం. మహారాష్ట్ర అంధవిశ్వాసం తప్పించు, విశ్వాస వీరులుగా చేయి, సజీవుడైన క్రీస్తును సేవించే ధన్యత దయచేయి, సత్యాన్ని అన్వేషించడానికి సిద్ధపరచు. ఈ లోక సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రాల గుడ్డితనం కలగజేస్తున్న ఈ దినాలలో హృదయాలు తెరువు, హృదయాలలో ఆత్మకార్యం జరిగించు. మా ప్రియ రక్షకుడా, ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని ఒకవైపు ఒకసారి మార్చండి, కరుణించండి. పాపం నుండి, వ్యర్థమైన పారంపర్య ఆచారాల నుండి తప్పించండి, రక్షించండి. ఆన్లైన్ సర్వీస్ జరుగుతుండగా ఎక్కడైతే వాక్యం వినబోతుందో అందులో ఆత్మకార్యం జరిగించు. ఆన్లైన్ పరిచర్యకు ఏదైతే ఆటంకాలు, అవసరతలు మనం కలిగి ఉన్నామో అవి మాకు దయచేయండి. సిస్టమ్, ల్యాప్టాప్, కెమెరా ఇవన్నీ కూడా అనుగ్రహించండి. టెక్నికల్ ఫీల్డ్స్లో తగిన జ్ఞానం, నైపుణ్యత మాకు అనుగ్రహించండి. నీ ప్రజలను మీరు బలపరచండి, సహాయం చేయండి. బేతేలు సేవ, అక్కడ వాల్ కాంపౌండ్ సరిగా చేసుకోవడానికి, ఫ్లోరింగ్ చేసుకోవడానికి
తిరిగి దైవజనుల గృహంలో ఆయా వస్తు సముదాయం సమకూర్చుకోవడానికి సహాయపడండి. చంద్రపూర్ స్థలం తండ్రి దాన్ని డబ్బు కట్టుకొని క్లియర్ చేసుకోవడానికి, మందిర పని ఆరంభించుకోవడానికి, అది కొంత గుంటలో ఉంది, దాన్ని కూడా నింపుకోవాలా, దాని కొరకు సిద్ధపరచండి. బలార్షా నూతన యెరూషలేము మందిరం పైన షెడ్ అవసరమని ప్రార్థన చేస్తున్నాం. దయతో కృప చూపండి. మీ దాసుల అవసరాలు తీర్చండి, సంఘ అవసరాలు తీర్చండి. దుఃఖముతో ప్రార్థిస్తున్నాం. మా కన్నీరును మీరు చూడండి. మా కన్నీటికి ప్రతిఫలం దయచేయండి, జవాబు దయచేయండి. హన్నా కన్నీటికి జవాబు ఇచ్చిన దేవా, మా కన్నీటికి కూడా జవాబు దయచేయండి. నీ పనిలో వాడబడడానికి కొరకై మేము మా వంతు సహకారమును నీ సేవలో వాడేవారిగా సంకుచిత స్వభావం, కఠిన స్వభావం, కపట హృదయం, ద్వంద్వ హృదయం తప్పించు. ఓ దేవా దయచూపు. నీ ప్రజలను నీ సన్నిధిలో ఐక్యపరచు. శాంతి, సమాధానాలు, ప్రేమ అభివృద్ధి పొందినట్టుగా చేయము. ప్రపంచంలో తిరుగుతున్న మహమ్మారి, ఎంతో పెరుగుతున్నాయి కేసెస్. దయతో సరైన మెడిసిన్, సరైన చర్య, సరైన జ్ఞానం మీరే దయచేయండి. మీరు స్వస్థపరచగల దేవుడు, మీ చేతులకే అప్పగిస్తున్నాం. అనేక సేవకులు, విశ్వాసులు కూడా బలహీనలవుతున్నారు. కాపాడు, తప్పించు, క్షమించు, భద్రపరచు. మా ప్రియ సహోదర సోదరులందరినీ కాపాడుము. మీ దాసుల కుటుంబాన్ని కనికరించుము. దాసు అమ్మను ఆరోగ్యత నింపు. లత, జెరుషా, రోడా, మెరిసి భయభక్తులు పెంపారచేయి. మీ దాసుల సేవలు కూడా తోడుగుండు. కావలసిన సహకారం, కావలసిన జ్ఞానం, కావలసిన ఆత్మీయ నడిపింపు చేత నడిపించము. దుష్టుని ఎదురాడే శక్తులకు బెదరక సంపూర్ణంగా దేవుని మార్గములు నడిచి ఏడుచుచూ శిలువ వైపుకే మేము దృష్టి పెట్టి నడవడానికి కృప చూపెట్టు. మందిరాల్లో ఉన్న అవసరతలన్నీ తీర్చు. నీ ప్రజల ప్రేరేపించు, వాడుకో, మహిమ పొందు. బేతేల్లో చేర్చబడిన కుటుంబాలను కనికరించుము. రత్నమన్న కుటుంబాన్ని ఆరోగ్యాలతో నింపండి. సొలొమోనన్న సహోదరి పిల్లలను బలపరచుము. బాలన్న సమాధానమక్క కుటుంబాన్ని బలపరచు. విజయ భవిష్యత్తుకు సహాయపడము. మహేందర్ను కాపాడుము, కుటుంబాన్ని కాపాడు, బలపరచు. సుధాకర్, సోని వారి కుటుంబంలో క్షేమం, ఐక్యత దయచేయము. ప్రభాకర్ అన్న సహోదరి విజయ అక్క పిల్లల్ని రక్షించుము. చదువుల్లో తోడుగుండుము, అవసరాలు తీర్చుము. శాంతక్క, శద్రక్ భవిష్యత్తుకు కనిపెడుతున్నారు, రక్షించుము, ఆరోగ్యం దయచేయము. ప్రిస్కిలక్క, రాజేష్ను బలపరచుము. నరేంద్ర కూడా పని దయచేయము. సో రవెన్న జ్వరము, ఆయా బాధలు తప్పించి ఆరోగ్యం దయచేయము. సహోదరిని కూడా కనికరించి కుమార్తె చదువు కొరకు కూడా సహాయపడము. కవిత, సుధాకర్ను కూడా బలపరచుము, ఐక్యపరచుము, సమాధానం దయచేయము, రక్షించుము. సహోదరుడు నరేష్ అన్న, శిరీషక్క, సహోదరి శాంతక్కను ఆరోగ్యత నింపు, బలపరచు. రామస్వామన్న, వినోద కుటుంబాన్ని బలపరచుము. కృప డెలివరీ ఇచ్చినారు, స్తోత్రాలు. మంచి కుమార్తెను, తల్లికి ఆరోగ్యం దయచేయము. కుటుంబక్కలు తీర్చు. ప్రేమ భవిష్యత్తు వివాహం కొరకు సిద్ధపరచుము. ప్రభుదాసును కాపాడుము. సత్యన్న కుటుంబాన్ని బట్టి వందనాలు. అక్కను ఆరోగ్యాలతో నింపు. కరుణాకర్ డ్యూట్లోను సహోదరిని పిల్లల్ని కాపాడుము. ఫేబీ భవిష్యత్తు ఎంగేజ్మెంట్ 12వ తారీఖు అని చెప్పినారు, క్రమంగా జరిగించుము. కళాకర్ భవిష్యత్తు సహాయపడము. సరోజను కాపాడు, ఒంటరి స్థితిలో పోషించుము. సహోదరుడు ప్రేమ్ కుమార్ బ్రదర్, సహోదరి షారోన్, జెసికను బట్టి వందన, తండ్రి ప్రతిష్టను బట్టి వందనాలు, ఆరోగ్యాలతో నింపు. సహోదరి ద్రౌపది తూసే, మనీషు, రవి, సుజయ్ ఆత్మీయులో చేయము.
చల్లారిపోయిన స్థితిలో ఉండకుండా రక్షణ కార్యం జరిగించము. సో డేవిడ్ బ్రదర్ని బట్టి వందనాలు, సిస్టర్ని బట్టి వందనాలు, ఆరోగ్యాలతో నింపుము, డ్యూటీలో తోడుగుండము, కుమార్తెల చదువులలోనూ భవ్య ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరకు సిద్ధపరచు, మంచి సీట్ దయచేయము, ప్రార్థన ఆలకించము. సౌడు ప్రశాంత్ బ్రదర్, శోభారాన్ సిస్టర్ బట్టి వందనాలు, తండ్రి జోనా నీ దయలో పెంపారు చేయము. సిస్టర్ లలిత సిస్టర్ని బట్టి వందనాలు, బలపరచము. వారి కుటుంబాన్ని శవంకర్రావు బ్రదర్ని బట్టి వందనాలు, వారి బాధ్యతలు తోడుగుండము, నీ సంధిని ప్రేమించే వారిగా చేయము. సోదరుడు రమేష్ బాబు కుటుంబం వందనాలు, సోదరి పిల్లల భవిష్యత్తు కొరకు సహాయపడము, వారి షిఫ్టింగ్ సమయం దీనకంగా చేయము. సోదరుడు హెచ్జే రావు గారి కొరకు, శ్యామలక్క కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా సంపూర్ణమైన కుటుంబానికి రక్షణ దయచేయము, అన్న పనుల్లో తోడుగుండము. ప్రభా కృపాకిరణ్ కొరకు ప్రార్థిస్తున్నాం. తాను కూడా చెన్నైలో ఉంటున్నాడు, అక్కడ కూడా తనకు భద్రత దయచేయము, రక్షించము, భవిష్యత్తు కొరకు సహాయపడు. కుమార్తె అల్లుడు వారిని కూడా రక్షించము, కార్యం జరిగించము. ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగానే కొత్త నూతన కుటుంబం, తమిళ కుటుంబం వారిని కూడా వారి అక్కర్లు తీర్చు, ఆత్మీయతలో బలపరచు. సోదరుడు సుధాకర్ అన్న డ్యూటీ ట్రాన్స్ఫర్ విషయంలో సంపూర్ణమైన సంకల్పం దయచేయము. ఆటంకాలు, అవరోధాలు, శ్రమలు, ఉచ్చులు తప్పించి మేము నీ ప్రజల కొరకు మీరు ఏది సిద్ధపరిచారో అది హానికరమైంది కాదు, అది మేలుకరమైంది సిద్ధపరచు. అక్కనుడు ఆరోగ్యతను బలపరచు. కుమారుడు జస్సిని కూడా మీరు బలపరచండి. తన చదువులు నిన్నటి దినముడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినాడు, దాంట్లో విజయం. ప్రభా సహాయపడు. కుమారులు రక్షించబడినారు గనుక నీలో ఎదగడానికి, జ్ఞానం, ఆత్మీయత శరీరములో వర్ధిల్లడానికి ఆత్మీయులు వచ్చే నీకు సాక్షులుగా సిద్ధపరచు. బ్యూలా చదువులు అన్నిట్లో తోడుకుండు. తల్లిదండ్రుల క్రమములో, దైవజనుల క్రమంలో ఎదగడానికి బిడలని నగరకు చెక్కబడిన మూల స్తంభాల వలె సిద్ధపరచు. రుద్రాలు సరోజమ్మను ఆరోగ్యత నింపు. బిడ్ల గృహము ఖాళీగా ఉంది, దానికి సరైన రెంట్ వారు వచ్చినట్లు సహాయపడు. ఇంకా దినాల్లో నాగ్పూర్ స్థలం విషయ నష్టపోయారో దాన్ని సమకూర్చము. క్రీస్తు యేసులో తండ్రి పోరాటంలో విజయం దయచేయి. బిడ్డలక్కర్లు తీర్చు. ఇంకా ఎవరెవరు ఏ విషయాల నిమిత్తం ప్రార్థించమని కోరినారో తప్పక మేము ప్రార్థిస్తున్నాం. దేవుని మీద ఆధారపడే వారి కొరకు, దైవజనుల మీద నా ప్రార్థన చేయండి అని తండ్రి కొన్నిసార్లు మర్చిపోయిన వారమని ఒప్పుకొనుచున్నాం. అయినా కూడా ఆయా సందర్భాల్లో మీరు ఇచ్చిన భారం కొలది ప్రార్థన చేస్తున్నాం. వారి అక్కలు తీర్చు. సోదరుడు నూతన యేషంలో చేర్చబడిన కుటుంబాలు, అంటుకట్టబడిన కుటుంబాలను దీవించము. సోదరుడు శైలేష్ బ్రదర్ వారి పనులు దయచేయం, ఆరోగ్యాలు దయచేయం, కుమార్ చదువులు తోడుకుండము. టైటస్ బ్రదర్ సోదరి మోని భవిష్యత్తు కొరకు సరైన సంబంధం, సరైన భవిష్యత్తు ఈ కుటుంబాన్ని కట్టు. వృద్ధులైన వారిని ఆరోగ్యాలతో నింపు. సొలొమోను ఆరోగ్యత నింపు. సోదరి సునీత కనపడుతున్నాలు పిల్లల భవిష్యత్తు ఏర్పాట్లు, రూతు, ప్రవీణ్ ఆత్మీయులుగా రక్షణలో ఎదగడానికి సిద్ధపరచు. మార్కన్న భాగ్యక్క అనారోగ్య పరిస్థితుల ఆరోగ్యం. యాకోబ్, రేచల్ వారి అక్కర ఎరిగిన దేవుడవు, ప్రార్థనలో విజయం ఉంది కనుక బిడ్డలు మీ యొద్దకు వచ్చి మొరపెట్ట ద్వారా విజయం పొందగలరు. అట్టి భారం దయచే సహాయం చే. సౌలన్న బలహీన పరిస్థితిలో ఉన్నాడు. ఎంత బలహీనత ఉన్నా ఏడుస్తూ ప్రార్థన చేయడం అవసరం కనుక అట్టి భారం దయచే స్వస్థపరచు. సహోదరిని సూరజన్న సహోదరి పిల్లలు బలపరచు. సరోజక్క, సలోమి, జితేందర్ వారిని కూడా కనికరించి సంతానం దయచే. చూడు మాణిక్యమన్న దయవనక్క హాస్పిటల్లో ఉంది, ఇంకా కోలుకోలేకపోతుంది. సమయం పడుతుంది, దాదాపు 6 నెలల సమయం పడుతుంది కోలుకోవడానికి అంటున్నారు. కనుక తన ట్రీట్మెంట్ అంతట్లో కూడా మంచి ఆరోగ్యం దయచేయము. వారికి ఉన్న ఆర్థిక కొరతలలో కూడా సంపూర్ణంగా మీరు సహాయపడము, ధైర్యపరచము, బలపరచము. ప్రియమైన దేవా, సోదరుడు సొలొమోన సోదరి శారక్క ఆరోగ్యాలతో నింపు. వారి గృహాన్ని, వారి పిల్లల్ని కాపాడు. రవి, జ్యోత్స్న ఆత్మీయులుగా చేయి. సహోదరుడు మలాకన్న ప్రమిళక్క ఆరోగ్యాలు, శ్రీకాంత్ కుటుంబ అక్కర్లు తీర్చు.
యేసుదాస్ అన్న ఎలిజబెత్ తగిన ఆరోగ్యాలతో నింపండి, అనారోగ్య పరిస్థితుల్లో బలపరచండి. జయన్న సహోదరి పిల్లలు పనులు చదువులు తోడుగా ఉండు. వృద్ధులైన పేతులను ఒలివక అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యాలు దయచే. డేవిడన్న రైతక్క కుమారుని చదువుని కొరకు కూడా సిద్ధపరచు. ఆ యొక్క ప్రసన్న కూడా దినదినము శరీరంలో ఎదుగుతున్న కొలది ఆత్మీయంగా కూడా ఎదగడానికి బిడ్డను సిద్ధపరచు. పౌలన్నను డేవిడన్నను కాపాడు, ఆరోగ్యాలతోని. వారికి చదువు కొరకు మొబైల్ కూడా కావాలా, అవసరత ఉంది, ప్రార్థించమని కోరినారు, దయచేయండి. కరెంటు బిల్లులు కూడా అధికంగా వస్తున్నాయి, కట్టుకోవడానికి శక్తి దయచేయండి. హేమలత కూడా ప్రార్థన భారం, తన ప్రార్థన ద్వారా తన భర్తను మార్చము, తన కుమార్తెను కాపాడు. మత్తైన కుటుంబాన్ని కనికరించండి, కుమారుని భవిష్యత్తుకు సహాయపడి కుటుంబక్కలు తీర్చండి. దేవనందమన్న కుటుంబం వారి అపార్ట్మెంట్లో కూడా కోవిడ్-19తో బాధపడుతున్నారు, వారిని కాపాడము, వారిని కూడా స్వస్థపరచు. సహోదరుడు రవేణ సరితక్క కుమార్ శ్రీని భయత్వింపారిచే. లావణ్యను సంపూర్ణ రక్షించి భవిష్యత్తు కొరకు సహాయపడం, ఏది మీ ఏర్పాటో దాన్ని స్థిరపరచం. మల్లేష్ విషయంలో మీ సంకల్పం నెరవేర్చం. మా ప్రియమైన దేవా, ప్రార్థన చేస్తున్నాం. మిట్టపల్లి స్వామిదాసన్న కుటుంబం కొరకు అక్కర్లు తీర్చుము, ఆత్మీయులు వచ్చేయి. వృద్ధురాలు మరి ఎక్కడో కాపాడు, స్వస్థపరచు, దయచూపు. ఇంకా మా ప్రియమైన దేవా, వారి మిగతా కుటుంబాలు శామ్యుల్, శాంసన్, యేసుదాసన వారి కుటుంబాన్ని కనికరించు, దీన కుటుంబాన్ని రక్షించు. సునీతక్క, బ్యూలా వారి కుటుంబాలను కూడా ఆదరించు. యోసేపు, జెస్సిక కూడా బలహీనంగా ఉంది, స్వస్థపరచము. పిల్లల ఆరోగ్యాలతో నింపు. బెన్యమీను వారి కుటుంబాన్ని కనికరించు, ఆత్మీయులు వచ్చాయి. ఎక్కడున్నా సేవలో సహకారులుగా సిద్ధపరచు. తలంపు దయచే, తలాంతులు దయచే. ఆ విధంగానే మా ప్రియులు జనగం రూతు, వృద్ధులైన పోషన్న అక్కను కూడా రక్షించండి, బిడ్డ భవిష్యత్తుకు సహాయపడండి, ఆత్మీయురాలుగా చేయండి. సో రవెన్న అక్కను కూడా మార్చండి, కఠిన హృదయాన్ని మార్చం. ఒకసారి వెలిగించబడి ఆరిపోయారు, వెలిగించము, రక్షించుము. బిడ్డ మీద ఎడల ప్రేమగల స్వభావం పుట్టించు. ఈ విధంగా మా ప్రియులు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆత్మీయులుగా దర్శించి దీవించి బలపరచు. మా దేశమంతటిని రక్షించము. ప్రార్థన చేస్తున్నాం. మా చంద్రపూర్ జిల్లాని కరుణించము, గొప్ప కార్యాలు జరిగించము. ఏ కుటుంబాలనైతే మర్చిపోయామో పుష్పక్క వారు కూడా వారి బాధలు బలహీనతలలో కూడా ఆరోగ్యాలు దయచేయి. రాణి రాజు వారి కుమార్తె పద్మ, తండ్రి శంకర్ రక్షించు, కార్యం జరిగించు. ఇంకా ఎంతమందికైతే మేము ఆయా సందర్భాల్లో పత్రికలు పంచి వాక్యాలు తెలిపి ఎవరెవరు ఎక్కడెక్కడ మాటలు విని ఉన్నారో ఆత్మకార్యం జరిగి రక్షించుము. మీ ఆహారం నీళ్ళ మీద వేయుడి, అది ఒక దిన తేలునని చెప్పినారు. అది ఒక దినాన ఫలమిస్తుంది, వ్యర్థం కాదు. నీ నిరీక్షణ సిగ్గు కలగదు, నీ ప్రయాసం వ్యర్థం కాదు. కరుణించండి. హెబ్రోన్లో కూడా క్షేమం, నెమ్మది, సమాధానం సేవక్రమంగా కొనసాగించండి. మీ దాసుడు విజయ, సునీల్ బ్రదర్ బృందనాలు వారి సేవా పరిచయంలో కూడా తోడుకుండండి. కందగట్లో పెద్దమ్మను కూడా కాపాడు, ఆరోగ్యంతో నింపండి. నలుగురుల కుటుంబాన్ని రక్షించండి. సిలువకు శత్రువులుగా ఉండి నష్టపోకుండా వారు క్రీస్తుకు సమీపస్తులుగా చేయండి, రక్షించండి. మెట్టిపల్లిలో ఉన్న కుటుంబాలు మామయ్య కూడా బలహీనంగా ఉన్న టైఫాయిడ్తో యస్మని ఆరోగ్యాలతో నింపండి, స్వస్థపరచండి. కృప చదువుల్లో కూడా తోడును, బండిని కాపాడు. సోదరుడు శేఖర్ అన్న ఏసుకలదనం పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, బలపరచండి, పిల్లల్ని కూడా ఆత్మీయులు చేయండి. సోదరుడు యేసుదాస్ గారు వారి సేవా పరిచర్యలో తోడుకోండి, వారి అక్కలు పిల్లల చదువులో తోడుకోండి. సోదరుడు ప్రభుదాస్, స్వామిదాస్, శాంసన్ వారి సంతానం, వారి భార్యలు, వారి కుటుంబాలు ఆత్మీయులుగా మిమ్మల్ని సేవించేవారిగా, ప్రేమించేవారిగా చేయండి. ఇచ్చిన మీ సమయాన్ని ఉంటుంది ఆచరిస్తూ మిగతా సమయం దయలాసరికి అప్పగిస్తూ ఇంకా ఎవరెవరైతే ఆయా స్థలాల నుండి నీ మాటలు వింటున్నారో ఆన్లైన్ ద్వారా వారి
ఆశల ప్రాణ తృప్తిపరచు. రేపటి ఆరాధనలో అందరూ కూడా వీక్షించిన సమయం వ్యర్థం చేసుకోకుండా ఆన్లైన్ సర్వీస్, సౌండు, కరెంటు, స్ట్రీమింగు అంతా కూడా యోగ్యంగా, మహిమకరంగా, ప్రజల క్షేమకరంగా ఉన్నట్లు చేయండి. అన్ని బిల్లులు, కరెంటు బిల్లు, నల్ల బిల్లు, ఆన్లైన్ ఇంటర్నెట్ బిల్లు కట్టుకోవడానికి సమృద్ధిని మందిరంలో దయచేయి. మా ప్రార్థన ఆలకించే దేవుడవని ఏడుస్తూ విలపిస్తూ మీకే మా ప్రతి అవసరత అప్పగిస్తూ అడిగిన ప్రతి మనవి మా దేవుడు మాకు ఇచ్చాడు, స్వస్థపరిచాడు, అనుగ్రహించాడని విశ్వాసముతో మమ్మను మేము చేతులకు సమర్పించుకుంటూ మిమ్మల్నే ఘనపరుస్తూ మీరు నమ్మకమైన దేవుడవు, తప్పక మా ప్రార్థన వినేది ఆలకించే దేవుడు అని విశ్వాసం ఉంచుతూ ప్రతి కుటుంబాన్ని దీవించి వర్ధిల్ల చేయమని, ఆత్మీయముగా నీ సేవలో వర్ధిల్లి వాడబడే వారిగా అభివృద్ధి చెందే వారిగా చేయమని ప్రేరేపించమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని సదాకాలం మనకు అనేక పరిశుద్ధులకు తోడై ఉండి కాచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్.